ఐ హేట్ యూ బాస్ పార్ట్ ఏ రచయిత తనుజ గారు. హింస పైకి లేస్తూ అభి పద అభి మన అమ్మని తీసుకుని వద్దాం, అసలు తల్లిని నేనే, నీ కన్న తల్లిని నేనే అంటూ చెప్పి వద్దాం పద అంటూ ఆశగా అభి వైపు చూస్తుంది. అభి మౌనంగా ఉంటాడు. అవును అభి, మనం వెళ్ళి మన అమ్మని తన పెంచిన వాళ్ళగానే నిజాలు చెప్పి తీసుకుని వచ్చేద్దాం పద అంటుంది సత్య కూడా. ఏమని చెప్పాలి అమ్మా? తన కూతురు చనిపోయిన మరుక్షణంలో తన సొంత కూతురు అనుకొని అలాగే కీర్తిని నమ్మించి ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ అక్క చెల్లెలకి ఒకరు అంటే ఒకరికి ప్రాణం. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యింది అసలు కీర్తికి నిజం తెలిసింది అంటే తను మామూలుగా ఉండలేదు. అమ్మ అని కన్న అమ్మని పిలవాలా, లేదా ఇన్ని సంవత్సరాల నుండి కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమను పంచిన ఆ అమ్మని పిలవాలా? తాను ప్రాణాలు కోల్పోయిందని నమ్మి చనిపోయిన తండ్రి లేడు అని బాధపడాలా, లేదా సర్వస్వం పిల్లలే లోకంగా బ్రతుకుతున్న ఆ తండ్రిని నాన్న అని పిలవాలా? అసలు మీకు ఒక విషయం కాదు, రెండు చెప్తాను వినండి. ఈ జన్మకి పెళ్లికి చేసుకోకుండా తన తల్లిదండ్రులనే చూసుకోవాలని నిర్ణయం తీసుకుంది కీర్తి. ఆ విషయం వెనకాల కీర్తి వాళ్ళ మీద ఉండే ప్రేమ, బాధ్యతలు తెలుస్తుంది. ఇంకో విషయం అత్తయ్య, నీకు ఆల్రెడీ తెలుసు కీర్తి ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకుందో. ఇప్పుడు మీకు చెప్తాను వినండి డాడీ. కీర్తి వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను డబ్బు సహాయం చేశాను, కానీ దానికి బదులు కీర్తి తన జీవితాన్ని నాకు ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అబ్రహం సత్యాలకు ఏమీ అర్థం కాలేదు. ఏం చెప్తున్నావో అర్థం కాలేదు అభి. కీర్తి ఎలా పెళ్ళికి ఒప్పించాడు అంత వివరంగా చెప్పాడు అబ్బాయి. ఇద్దరు షాక్లో ఉంటారు ఆ మాటలు విని. కానీ అత్తయ్య, నీకు నిజం తెలిసిన రోజు నువ్వు నన్ను ఒకటి అడిగావు గుర్తుందా? కీర్తి ఇంట్లోకి సంతోషంగా అడుగు పెట్టాలి అని. ఇప్పుడు నిజంగానే సంతోషంగా నా మీద ప్రేమతో ఈ పెళ్ళి చేసుకోబోతుంది. సంతోషంగానే ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. నేను అడిగినప్పుడు కాదు, అసలు నాకు బుల్లెట్ తగిలే వరకు కీర్తికి నేనంటేనే ప్రేమ లేదు. కేవలం డబ్బులు తీసుకున్నందుకు కృతజ్ఞతగా తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఇప్పుడు నా మీద ప్రేమతో నా చేతులతో మూడు ముళ్ళు వేసుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ సంతోషంగా అభయ్ చెప్తున్నాడు. అంత బాగానే ఉంది అభి, కానీ ఎందుకు నిన్ను కన్న తండ్రిగా తన ముందుకు వెళ్ళకూడదు? అత్తయ్య, ఇంకో 3 రోజుల్లో శాశ్వతంగా మన దగ్గర ఉండటానికి ఇక్కడికి రాబోతుంది. ఇప్పటి వరకు తన గతాన్ని జ్ఞాపకం తెప్పించే సందర్భాలు ఏమీ జరిగి ఉండవు. అందుకే కీర్తికి ఏమీ గుర్తుకు వచ్చి ఉండదు. కానీ ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కటిగా ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి చూడు కావాలంటే. ఒకవేళ గుర్తుకు రాకపోతే కీర్తిగానే మన మధ్య ఉంటుంది. గుర్తుకు వచ్చిందంటే అమ్మోగా మన మధ్య ఉంటుంది. అంతే తేడా అత్తయ్య. నీ నిర్ణయానికి నేను ఒప్పుకొని అభి అంటుంది ఏడుస్తూ కోపంగా చూస్తూ. తప్పదు అత్తయ్య, నాకు బాధగానే ఉంది మీ పరిస్థితి తలుచుకుంటే, కానీ తప్పదు ప్లీజ్. నా కోసం కాదు, మన అమ్మ కోసమే ఇదంతా. నో అభి, నేను కన్న కూతురు నా కళ్ళ ముందే ఉంటే కూడా తనకు పరాయి దానిలా నేను ఉండలేను. మామే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మన కష్టం అని కీర్తిని కూడా కనిపెట్టకూడదు, కష్టపెట్టకూడదు కదా. అదే బావ చెప్పేది. ఇంతవరకు కీర్తికి గతం తాల జ్ఞాపకాలు ఏదో ఒకటి కనీసం మనం చూసినప్పుడైనా వచ్చి ఉండాలి కదా, కానీ అలా జరగలేదు. దానికి కారణం తన బ్రెయిన్లో ఏదో బలమైన డిస్టర్బెన్స్ జరిగింది. అందుకే డాక్టర్ తనకి ప్రెజర్ ఇవ్వకూడదని చెప్పారు. మనకే కదా ఆ రోజు కీర్తి నాన్న ప్రసాద్ అంకుల్కి కూడా కీర్తి కండిషన్ అలా ఉంది అని చెప్పడం వల్లే అంకుల్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ముక్కు మొహం కూడా తెలియని అంకుల్ మన అమ్మకి ఇబ్బంది కలగకూడదని తానే తండ్రి అయినప్పుడు మన రక్తమైన అమ్మకి మనమే ఎలా ప్రెజర్ ఇవ్వగలం చెప్పు. ఇప్పుడు నిజం చెప్తే మనం కానీ కీర్తి కుటుంబం కానీ ఎలాంటి ఇబ్బంది పడం. మనకి మన అమ్మకి తిరిగి వచ్చిందనే సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి ఎన్ని రోజులు పెంచినా కూడా ఏదో ఒక రోజు తను తీసుకునడానికి తన సొంత వాళ్ళు ఎవరైనా రావచ్చు అనే మైండ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడేదే కీర్తిని. తన రక్త సంబంధం ఒకవైపు, పెంచిన మమకారం ఒకవైపు. ఎలా చెప్పు? అసలు ఈ పెళ్ళికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకుంది. కారణం తన అక్క సంతోషం తన బావ దగ్గర ఉంది అని తెలుసు కాబట్టి. వాళ్ళ బావకి ఏమైనా అయితే ఇంట్లో ఎవరు సంతోషంగా ప్రశాంతంగా ఉండరు కాబట్టి. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి కీర్తి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందని. ఆ ప్రేమకు మనం కూడా అర్హలం కదా అఖిల్ అంది హిమజ బాధగా అమ్మని గట్టిగా హత్తుకుంటూ. ఖచ్చితంగా మమ్మీ, ఏదో ఒక రోజు మనం చెప్పకుండానే కీర్తికి అన్నీ గుర్తుకు వచ్చి మనల్ని తన సొంత వాళ్ళ చూసుకుంటుంది. నాకు నమ్మకం లేదు అంటూ
అంటూ ఏడుస్తూ ఇంకా గట్టిగా అఖిల్ని పట్టుకుంటుంది హిమజ. వాళ్ళ ఇద్దరిని చూసే సత్య, అభిరామ్, అభయ్ చాలా బాధపడతారు. కీర్తికి నిజం చెప్పకూడదు అని ఆఖరి నిర్ణయం అభి అని అడిగారు అభిరామ్. అవును డాడీ, ఇందులో ఎలాంటి మార్పు రాకూడదు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాడు అభయ్. ఇన్ని రోజులు కీర్తిని ఎవరు చంపాలనుకుంటున్నారు, ఎందుకు మాకు చెప్పలేదని అడిగాడు అఖిల్. అఖిల్ తనతో శత్రుత్వం నాకు చాలు, మీకు వద్దు అనుకున్నాను కాబట్టి మీకు ఎవరికీ చెప్పలేదు. అది కాదు అభి అంటూ ఉండగానే, అఖిల్ ప్లీజ్, మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది, అది నేను చూసుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా అమ్మకి ఏమీ కానివ్వను అంటూ కోపంగా పిడికిలు బిగించాడు అభయ్. ఎవరేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అభయ్ నిర్ణయం మార్చుకోవడానికి అది ఏ మంచిదో చెడు అందరూ అభయ్ నిర్ణయం మీదే ఉండడానికి సిద్ధపడ్డారు. అందరూ వాళ్ళ గుళ్ళకి వెళ్ళిపోయారు. అఖిల్ ఫైల్ తీసుకుని తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హిమజకి ఈ సమయంలో తోడుగా ఉండాలనుకున్నాడు, కానీ అభయ్ ఉన్నాడు అనే ధైర్యంతో ఆఫీస్కి వెళ్ళాడు. హిమజ తన గదికి వెళ్ళి అమ్మో చిన్నప్పటి ఫొటోస్, తన భర్త ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చూసారా, మన జీవితాలతో ఆ దేవుడు ఎలాంటి ఆట ఆడుకున్నాడు. అమ్మో చనిపోయిందన్న బాధలో మీరు మాకు దూరం అయ్యారు. ఇప్పుడు అమ్మే బ్రతికే ఉంది, కానీ మీరు లేరు. తన కన్న తల్లిని కానీ తనివి తీరా దాన్ని చూసుకోలేను. తల్లి ప్రేమ చూపించడానికి దానికి వేరే వాళ్ళు దొరికారు, కానీ నాకు నా కూతురు మమకారం పంచడానికి ఎవరు ఉన్నారు అంటూ బాధపడుతున్న హిమజ అత్తయ్య అనే పిలుపుతో ఆ బాధను వస్తున్న కన్నీళ్లను దాచాలనుకుంది. కానీ అభయ్ని చూశాక ఇంకా ఎక్కువ పెరిగింది గుండెల్లో వేదన. అభి నా వల్ల కావటం లేదు, అభి ఒక్కసారి నా అమ్ముని చూసి వద్దాం ప్లీజ్ అనింది హిమజ. అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నారు. కీర్తిని చూసే మీరు ఏడ్చేస్తారు, రేపు తీసుకొని వస్తాను. హిమజ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటూ అమ్మో ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఇవి చూడు, చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అమ్మో. అభి నాకు అప్పుడే అనుమానం కలిగింది, కానీ ఈ అమ్మ మనసు గుర్తించలేకపోయింది. నువ్వు కనుక్కొని చాలా మంచి పని చేశావు. ఒకవేళ కీర్తి అమ్మ ఒకరే అని తెలియకుండా ఉంటే వదిన ఈ పెళ్ళికి అసలు ఒప్పుకొని ఉండేదే కాదు. అభి అమ్మకి ఏమీ కాదు కదా, కనీసం కొన్ని సంవత్సరాలైనా నేను తనతో ఉండాలి. అభి మనం ఇక్కడ వద్దు, పెళ్ళైన వెంటనే అమ్ముని తీసుకుని అమెరికా వెళ్ళిపోదాము. అక్కడైతే అమ్ము ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగదు. అత్తయ్య మనం ఎందుకు వెళ్ళాలి, ఆయన అందరికీ దూరంగా ఎందుకు బ్రతకాలి. కీర్తికి ముందు ఇలా అనకండి. పెళ్లిపెట్టెల మీదే ఉంటే కూడా ఈ మాట పొరపాటున తన చెవిలో పెడితే తాళి కట్టించుకోదు. వాళ్ళంటే అంత ప్రేమ అభి మన అమ్మకి. అవునత్తయ్య, చెప్పానుగా వాళ్ళ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని. జాగ్రత్త అభి, ఎలాగైనా ఈ గండం నుంచి మన అమ్మని గట్టెక్కించు. ఖచ్చితంగా అత్తయ్య, మీరేం కంగారు పడకండి, నేను అన్నీ చూసుకుంటాను. కీర్తికి ఏమీ జరగదు. ఆ ఐశ్వర్య పని ఎలాగైనా నేను పడతాను. ఇంకోసారి మన అమ్మ జోలికి రాకుండా చూసుకుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉంది అభి. థ్యాంక్ యూ సో మచ్ నా అమ్మని మళ్ళీ నాకు చూపించినందుకు. అత్తయ్య మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, అయినా ఇందులో నేను చేసింది ఏమింది, అంతా ఆ దేవుడు ఆడే ఆట అంతే అనుకోవాలి. అంతేకాకుండా మన చేతుల్లో ఏమీ లేదు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. అది అప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను అత్తయ్య. వెళ్ళి అభి, చాలా టైర్డ్ అయిపోయా, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ తల నెమురుతూ చిన్న చిరునవ్వు చెప్తుంది హిమజ. నీ మొహంలో నవ్వు చూశాను కదా అత్తయ్య, ఇంకా నా టైర్డ్నెస్ మొత్తం పోతుంది. డోంట్ వరీ అత్తయ్య, ఇంకో 3 రోజులు మన అమ్మ మన ముందర ఉంటుంది, ఓకేనా. అభి తన గదికి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వచ్చిన అఖిల్ శ్రీకి ఇంట్లో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అని నిజాలు చెప్పి మంచి పని చేశాడు అభి. కానీ కీర్తిని చంపడానికి ఐశ్వర్యను ట్రై చేస్తున్న విషయం మాత్రం దాచిపెట్టాడు. అవును శ్రీ, కానీ దానికి కారణం కూడా చెప్పాడు కదా. కారణం ఏంటి అఖిల్, మనకేమైనా అవుతుందనే కంగారు, కానీ అభికి ఏమైనా అయితే కీర్తి పరిస్థితి ఏంటి. ఇప్పుడిప్పుడు అభిని ప్రేమించడం మొదలు పెడుతుంది, కానీ అభికి ఏమన్నా అయితే ఇప్పుడు కీర్తి తట్టుకోలేదు. కీర్తి పరిస్థితి ఏం కావాలి. ఒకవేళ కీర్తికి ఏమన్నా అయితే అభి మాత్రం తట్టుకోగలరా. ఒకవేళ ఇద్దరికి ఏమైనా అయితే మొత్తం కుటుంబం తట్టుకోలేదు. అందులో ఇప్పుడు కీర్తినే అమ్ము అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ అమ్మును పోగొట్టుకొని హిమజ అంటే తట్టుకోగలదా. నువ్వు తట్టుకోగలవా చెప్పు. నిజమే శ్రీ, కానీ మనమేం చేద్దాం చెప్పు. మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అఖిల్ అంటూ ఆలోచనలో పడతారు. అభయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే మీద కీర్తి అని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కీర్తి అన్నాడు. మిమ్మల్ని చూడాలని ఉంది. ఏంటి అంత సడన్గా. తెలియదు, కానీ చూడాలి ప్లీజ్ సార్. కీర్తి గొంతు రోజులాగా లేదు, ఏదో బాధగా, టెన్షన్గా, భయంగా ఉంది. అభయ్ అది గమనించాడు. సరే కీర్తి, మనం ఏదైనా రెస్టారెంట్లో మీట్ అవుదామా. రెస్టారెంట్ వద్దు సార్, ఎక్కడికైనా మీరు నేను మాత్రమే ఉండాలి. ఎక్కడ. ఏమైంది మేడం గారికి. చెప్తానుగా, చూడాలని ఉంది. ఓకే, నువ్వు రెడీ అయి ఉండు, నేను ఒక కొత్త ప్లేస్కి తీసుకొని వెళ్తాను. అక్కడ మన ఇద్దరమే ఉంటాంగా. ఆ వాచ్మెన్ కూడా ఉంటాడు, కానీ మనకు దూరంగా ఉంటాడు. నువ్వు కంగారు పడుకోకేనా అంటూ చిన్న నవ్వుతో చెప్పాడు. ఓకే సార్.
నేను హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మీకోసం ఎదురు చూస్తుంటాను. ఓకే, వచ్చేస్తాను. కాల్ కట్ చేసి ఏమైంది, ఏదో డల్గా మాట్లాడుతుంది అనుకుంటా ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు అభయ్. కీర్తి రెడీ అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అభయ్ చెప్పినట్లు అరగంటలో కీర్తి ఇంటి ముందు కారు వచ్చాడు. చేయి బాగాలేదు కనుక డ్రైవర్ని పెట్టుకొని వచ్చాడు. హారన్ సౌండ్ రావడంతో కీర్తి భాగ్యకు చెప్పి బయటకు వచ్చింది. ఇంట్లోకి వచ్చి వెళ్ళండి అల్లుడు గారు. పర్వాలేదు అత్తయ్య, మళ్ళీ వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ కీర్తిని పంపుతుంది. చిన్న నవ్వుతో బాయ్ మా అని చెప్పగా కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్. అలా ఇద్దరు కారులో బయలుదేరుతారు. డ్రైవర్కి ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు అభయ్ కనుక ఆ రూట్లో వెళ్తున్నాడు. అభయ్ కీర్తిని చూశాడు. ఏదో డల్గా ఎక్కడో చూపులు ఆలోచనలు ఉన్నాయి. చేయి పట్టుకుంటూ ఏమయ్యింది, ఎందుకు డల్గా ఉన్నావు కీర్తి? ఏం లేదు సార్, ఏదో ఆలోచనలు. నాకు చెప్పకూడదా? మీకే చెప్పాలి, కానీ ఇది సమయం కాదు. మన ఇద్దరమే ఉన్నప్పుడు చెప్తాను. ఓకే మేడం, ఒక అరగంటలో వెళ్ళిపోతాం, ఓకేనా అని చిన్న నవ్వుతూ చెప్పాడు. హామ్ అంటూ చిన్నకి దగ్గరగా జరిగి కూర్చుంటూ గట్టిగా చేపట్టుకుని భుజం మీద తలపెట్టుకుంటుంది కీర్తి. ఇంత దగ్గరగా వస్తే నా పరిస్థితి ఏంటి మేడం? హార్ట్ రేట్ పెరిగిపోతుంది. హామ్ అంటూ లేస్తూ కోపంగా చూస్తూ ఉంటే ఆ మాత్రం కూడా పక్కన ఉండొద్దంటారా అంటూ దూరం జరిగిపోతుంది. సరదాగా అన్నాను అంటూ కీర్తి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. కీర్తి నవ్వుతూ సిగ్గుపడుతూ అభయ్ గుండెల మీద వాలుతుంది. అర్ధగంటలో అభయ్ చెప్పిన ప్లేస్లో ఆపుతాడు డ్రైవర్. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటే కీర్తి ఆ గెస్ట్ హౌస్ని చూస్తూ ఆశ్చర్యపోయింది. గెస్ట్ హౌస్ చుట్టూ పూల చెట్లు, ఎంతో అందమైన ఆ పువ్వుల మధ్యలో ఒక ఉయ్యాల. చూస్తూ అక్కడి అడుగులు ఆపేసింది. కీర్తి రావటం లేదని వెనక్కి తిరిగి చూసిన అభయ్ నవ్వుతూ నిలబడ్డాడు. ఏంటి అక్కడే ఆగిపోయావు? అబ్బా, ఇంత అందమైన పూలవనం నేను రియల్గా ఇంతవరకు చూడలేదు సార్, ఎంత బాగుంది అంటూ పూలవనంలోకి అడుగులు వేసింది. అదంతా ఆ పువ్వుల్లోనే ఉన్నాయి. రకరకాల పువ్వులు రకరకాల రంగులతో ఎంతో అందంగా కనువిందు చేస్తున్నాయి. ఎన్ని రంగులు రోజు పువ్వులు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడే ఉన్నాయి. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఎవరు ఇల్లు ఇది అని అంటూ అభయ్ వైపు చూడగా తలనే చూస్తూ చేతులు కట్టుకొని వెనక నిలబడి ఉన్నాడు అభయ్. ఇక్కడే ఉన్నారా? ఎవరి సార్ ఇది? ఎవరిదో అయితే ఇక్కడికి నిన్నెందుకు తీసుకొని వస్తాను అంటే ఇది అవును మనదే గెస్ట్ హౌస్, నా పర్సనల్. ఇక్కడికి ఎప్పుడూ నేను ఒంటరిగా ఉండడానికే వస్తుంటాను. ఎప్పుడు ఒకసారి వచ్చేదానికి నిజంగానే నమ్మలేకపోతున్నాను సార్. అలాగే మన ఇల్లు కూడా రెడీ చేయవచ్చుగా, ప్రతిరోజు వీటి అందాన్ని చూస్తూ ఉండిపోవచ్చు. అబ్బా, నా మనసు ఎంత ఉప్పొంగుతుందో ఇలా చూస్తుంటే. వీటిని అంటూ గడ్డం కింద 2 చెంపలు పెట్టుకొని చూస్తూ ఉంది. అంతగా నచ్చింది అంటే నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తారు. నువ్వు ఇంట్లో నాతో అడుగుపెట్టే రోజు మన ఇంట్లో కూడా ఇలా ఒక గార్డెన్ ఉంటుంది, ఓకేనా? కానీ మీకు ఇలా పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు నాకు ప్రాణమైన వాళ్ళకి ఇలా ఉండటం అంటే ఇష్టం. వాళ్ళ గుర్తుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అంటూ ఊహల్లో అందమైన చిన్ననాటి అమ్ము జ్ఞాపకాలకు వెళ్ళిపోయారు. కీర్తి అలా చూస్తూ ఉంది. మళ్ళీ ఈ అందమైన కీర్తి గుర్తుకు వచ్చి కీర్తి వైపు చూడగా కీర్తి తన్నే చూస్తూ ఉండడం చూసి సారీ, అదేదో గుర్తుకు వచ్చిందిరా, లోపలికి వెళ్దాం. తను ఎవరో చెప్పకుండా ఎలా వస్తాను అంటూ కీర్తి నోట మాట రాగానే 50 అడుగులు ఆపేసి కీర్తి వైపు చూస్తాడు. తను ఎవరు? తాను అదే మీ ప్రాణం. అదేం లేదురా, వెళ్దాం. నో చెప్తే కానీ రాను. నాకు తెలుసు ఆ ప్రాణం ఎవరు, మీరు చెప్తే బాగుంటుంది. సరే లోపలికి రా, చెప్తాను. నిజంగా నా మీద నమ్మకం లేదా? ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నీకు చెప్పకపోతే ఎలా? మరి ఇంతవరకు చెప్పలేదు. చెప్పాలని అనుకున్నా, కానీ టైం రాలేదు. బహుశా ఇప్పుడు చెప్పాలనే అప్పుడు టైం రాలేదేమో. మాటలు బాగానే చెప్తారు, నీకన్నా కాదులే అంటూ భుజం మీద చేయి వేసి లోపలికి ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి వెళ్తారు. ఏం తాగుతావు? టీ, కాఫీ, ఎక్కడేమైనా జ్యూస్ అని అడిగాడు. ఏం వద్దు, అయినా మనతో పాటు ఏం తీసుకుని రాదుగా. ముందే చెప్పాను కాబట్టి అన్నీ ఉంటాయి. ఓ, ఫ్రీ ప్రిపేర్డ్. అవును, సరే చెప్పండి మీ ప్రాణం గురించి అంటూ అభయ్ వైపు తిరిగి కూర్చుంది. ఏంటి అంత ఆతృత? ఉండదా మరి? నేను చెప్తాను, కానీ నువ్వు ఎందుకు డల్గా ఉన్నావో చెప్పు. అది మళ్ళీ ముందు మీరు చెప్పండి. కీర్తి ప్లీజ్. సార్ ఓకే. నా ప్రాణంగా నా అమ్మ అభిలాష అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కీర్తితో పంచుకున్నాడు. అరగంట అయ్యింది. ఇంకా అమ్ము అంటూ తన గురించి చెప్తున్న అభయ్ను చూస్తూ అలా ఉండిపోయింది. అమ్ము చనిపోవడం చెప్తున్నారు, కానీ అది అబద్ధం కాబట్టి చాలా కష్టంగా చెప్తున్నాడు. అమ్ము చనిపోలేదు కదా, మరి ఎందుకు చనిపోయిందని నా దగ్గర అబద్ధం చెప్తున్నారు అని అడిగింది కీర్తి. ఆ మాటకు షాక్ అయి కీర్తి వైపు చూశాడు అభయ్. ఏమన్నావు ఇప్పుడు? కీర్తి కళ్ళ నిండుగా నీళ్ళతో అభయ్ వైపు చూస్తూ, నీ అమ్మ బ్రతికే ఉంది కదా, కానీ మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం ఏంటి కీర్తి? అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు అలా
అనుకుంటున్నావు అంటూ కీర్తి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభయ్. నేను మీరు మాట్లాడుకున్న ప్రతి మాట విన్నాను. కీర్తి మాటకి ఎంతగా షాక్ అయ్యాడు అభయ్కే తెలుసు. నీ మాటలు అంటూ కంగారుగా అడిగాడు. మీరు మీ కుటుంబంతో నా గురించి చెప్పిన అన్ని మాటలు విన్నాను. కీర్తి నువ్వే అంటున్నావో నాకేం పూర్తిగా అర్థం కావడం లేదు. ఉదయం నాకు మీరు బాగా గుర్తుకు వచ్చారు. ఒకసారి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. కానీ పెళ్లి కాకుండా ఇంట్లోకి రాకూడదని చెప్పడం గుర్తుకు వచ్చింది. ఇంట్లోకే కదా రాకూడదు, మీ ఇల్లు బయట లాన్లో మాట్లాడుకోవచ్చు అనుకుని మీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అభయ్ పూర్తిగా షాక్ అయ్యాడు కీర్తి మాటలకు. అసలు ఊహించని విధంగా కీర్తికి నిజం తెలిసిపోయింది. నాకు జస్ట్ 2 నిమిషాల ముందు అఖిల్ అన్నయ్య ఫోన్ రావటం, ఏమయ్యింది అని అడగటం, అత్తయ్య నాకు ఆ పిల్లలతో పెళ్లి చేయటం ఇష్టం లేదు అనటం అన్నీ నా అడుగులు ఆపేశాను. నేను అనుకోలేదు నా జీవితం వెనకాల ఇంత పెద్ద కథ ఒకటి ఉందని అభయ్ సార్. నేను మా అమ్మ నాన్నలకు పుట్టలేదా? వాళ్ళు నా తల్లిదండ్రులు కారా? నా అక్క నాకు నిజంగా తోడబుట్టలేదా? ఒక్క నిమిషం పిచ్చి ఎక్కిపోయింది నాకు. అన్నీ అబద్ధాలు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మా నాన్నని మీకు ఇదంతా చెప్పారో అప్పుడే నాకు అంత నిజమని అర్థమైపోయింది. అభయ్ సార్, మీకు తెలుసా, మా అమ్మ నాన్న అక్క నన్ను ఏ రోజు పరాయి ఇంటి ఆడపిల్లలా చూడలేదు. వాళ్ళకి నేను దొరికాను అంటే నేను నిజంగానే నమ్మలేకపోతున్నాను. అవును, ఎందుకు నమ్మగలను? నా మీద అంత ప్రేమ చూపించారు. నేను వాళ్ళకి పుట్టకపోయినా నా మీద అంత ప్రేమ. అక్క కంటే నా మీదనే వాళ్ళ ప్రాణం అంతా. అక్కకి అంతే నేను అంటే పిచ్చి ప్రేమ. వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ సార్. వాళ్లకు వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు. నాకు నిజమైన తోబట్టువు మా అక్కయ్య. నాకు ఇంకెవరు అమ్మా నాన్న అన్న లేరు. సార్, మీకు తెలుసా, నాకు చిన్న జ్వరం వచ్చినా మా అమ్మ తట్టుకోలేదు. ఆ రోజు అంతా ఆ దేవుడిని మొక్కుకుంటూ నా పక్కనే కూర్చొని ఏడుస్తూ, నా బిడ్డకి తొందరగా జ్వరం తగ్గేలా చూడు స్వామి అంటూ వేడుకుంటూ ఉంటుంది. మా నాన్న ఈ లోకంలో మా నాన్నలాగా నా మీద మీరు కూడా అంత ప్రేమ చూపించలేరు. నేనే తన లోకం. నేను ఏమి అడిగినా కాదనరు. నేను అడగకపోయినా నాకేం కావాలో అది అర్థం చేసుకుని ఇస్తారు. ఇంకా అక్క, అది నాకు అక్క కాదు సార్, మరో అమ్మ అంటూ మోకాల మీద కూర్చొని చేతులను మొహాల్లో దాస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది కీర్తి అంటూ అప్పటికి కీర్తి చెప్తున్న మాటలకి, తన వాళ్ళ మీద ఉన్న ప్రేమకి ఎమోషన్ అయి వస్తున్న కన్నీళ్లను ఆపుతూ కీర్తి దగ్గరకు చేరాడు. గట్టిగా హత్తుకుంటూ, లేదు కీర్తి, నువ్వు ప్రసాద్ భాగ్యాల కూతురుగానే ఉండు. నీకు ఇవన్నీ తెలియకూడదు అని అనుకున్నాను. కానీ ఇలా అని నిజాలు తెలిసిపోతాయి అని అనుకోలేదు. ప్లీజ్ ఏడవకు కీర్తి. నువ్వు అమ్మోగా చనిపోయావు, కీర్తిగా బ్రతికావు. మన జీవితాలతో ఎందుకు ఆ దేవుడు ఇలాంటి ఒక ఆట ఆడుకున్నాడు నాకు తెలియదు. కానీ నువ్వు ఎక్కడో చేరాలో అక్కడికే చేరేలా చేశాడు అంతే. నువ్వుంటే నాకు నా ప్రాణం కీర్తి. ఎంత అని అడిగితే చెప్పలేను, చూపించలేను. కానీ నీకోసం ఏదైనా చేయడానికి, నా ప్రాణాలు ఇవ్వడానికి కానీ నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అది నువ్వు అమ్మ అని తెలిసాకే కలగలేదు ఈ ప్రేమ. కీర్తిగానే ఉన్నప్పుడే కలిగింది. ప్లీజ్ డోంట్ క్రై, అండర్స్టాండ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అభయ్ గుండెల్లో గువ్వలాగా చేరుకుంటూ, నాకు భయంగా ఉంది అభయ్ సార్. ఎందుకో తెలియటం లేదు, కంగారుగా ఉంది. మనసంతా భారంగా ఉంది. నాకు నిజంగా తెలిసిందని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. అసలు ఎందుకు నాకు నిజం తెలియాలి? చెప్పండి, ఆ దేవుడు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఒక పక్క నన్ను కన్న తల్లి గుండెల్లో వేదన తెలిసేలా నా కోసమే ఆలోచించి నా మీద ప్రేమతో, నేను లేని లోకంలో తను ఉండలేక చనిపోయిన తండ్రి ప్రేమ, తోడబుట్టి రక్త సంబంధమైన అన్న ఆప్యాయత, అనురాగం. ఇంకో పక్క ఇన్ని సంవత్సరాల్లో నాకు ఏ రోజు ఎలాంటి అనుమానం కూడా రాలేదు నేను వేరే తల్లి బిడ్డ అని. అంత ప్రేమ పంచిన కుటుంబం, నేను లోకంలో అనుకోని పిచ్చితనం, నా మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న ప్రాణాలు. ఎవరికి నేను అన్యాయం చేయాలి? ఎటు నా అడుగులు వేయాలి? ఎవరికి మనసును ఊరట కలిగించాలి? ఎవరిని బాధ పెట్టాలి? నాకేమీ అర్థం కావడం లేదు సార్ అంటూ ఏడుస్తున్న కీర్తి చూస్తున్న అభయ్కి ఏం చెప్పాలో, ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాదు. కీర్తి అడుగుతున్న ప్రశ్నలకు తనకు కూడా జవాబు తెలియటం లేదని, ఎలా చెప్పాలో తెలియక నోటి నుంచి మాట కరువయ్యింది. గుండెల బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంటే నేనేలా ఏడుస్తుంది అంటూ ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యాడు అభయ్. కీర్తి బాధ ఎలా తీర్చాలి అనే ఆలోచనతో, కీర్తి, ఇప్పటికీ నీకు నిజం తెలిసినట్టు ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది. ప్లీజ్, నేను చెప్పినట్టు చెయ్యు. ఇంకా 2 రోజులే నువ్వు పెళ్ళి, ఆ తర్వాత నువ్వు మన ఇంటికి వస్తావు. అప్పుడు కూడా నీకు చెప్పాలని అనిపిస్తే హిమజ అత్తయ్యకు, ఇంట్లో వాళ్ళకి చెప్పు. కానీ ఒకటి మాత్రం జరగకూడదు కీర్తి. అభయ్ ఏం చెప్తాడా అని అతన్ని చూస్తూ ఉంది కీర్తి.
మీ ఇంట్లో వాళ్ళకి అంటే నేను ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. తెలిసిందంటే వాళ్ళు నార్మల్గా మాతోనే కాదు నీతోనూ కూడా ఉండలేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వాళ్ళు కనలేదు అనే విషయం నీకు తెలిసిందని వాళ్ళకు తెలియకూడదు. ని నిన్ను ఎంతకాలం పెంచిన వాళ్ళకి తన సొంత బిడ్డకి పెళ్లి చేస్తున్న ఫీలింగ్ ఇవ్వడం మన బాధ్యత. మీ అక్కకి ఎలా పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలే నీ పెళ్ళికి కూడా జీవితానికి ఉండాలి. ఆ ఫీలింగ్ వాళ్ళకి చాలా గొప్పది. ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళు కోల్పోకూడదు. అరే వాళ్ళ ఇంటికే కీర్తి వెళ్తుందని అనుకోకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పాలి అనుకోవటం నీ ఇష్టం. నేను అసలు వద్దని చెప్పను. కానీ ఇప్పుడు వద్దు ప్లీజ్. మీరే వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను ఎలా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాను సార్? నా పెళ్లి వరకే కాదు, నేను వచ్చే వరకు కీర్తి అంటూ కీర్తి నోటి మీద తను చెయ్యి పెట్టి ఆ మాట పూర్తి కానివ్వడు. నిజంగానే సార్, నేను ఉన్నంత వరకు వాళ్ళకి ఈ నిజం తెలియకూడదు. నా నుంచే కాదు ఇంకెవరి నుంచి కూడా వాళ్ళకి తెలియకూడదు. అది మీరే చూసుకోవాలి. ఖచ్చితంగా కీర్తి, నా మాట ఇంట్లో ఎవరు కాదు అనరు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సార్ గీరి ఎందుకు? చక్కగా నన్ను చిన్నప్పుడు పిలిచేలాగా పిలవచ్చుగా. చిన్నప్పుడు ఎలా పిలిచేదాన్ని? అసలు నాకేమైనా గుర్తు ఉంటే కదా అంటూ దిగులుగా సోఫాలో కూర్చుంది. కీర్తిని అలా చూసిన అబ్బాయికి బాధగా అనిపించి పక్కనే కూర్చుంటే భుజం చుట్టూ చెయ్యి వేసి, అయ్యో నా బుజ్జి అమ్ము, నీకు తెలుసా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదానివో అలాగే ఉన్నావు ఇప్పుడు కూడా. అందుకే నేను చూసిన వెంటనే మన ఇంట్లో అందరూ ఒకే రోజులో కీర్తి అచ్చు అమ్మోలా ఉంది కదా అన్నారు. నిజమా అంటూ ఆశ్చర్యంగా చూసింది. అవును, అదే జాడ, అదే కోపం, అదే ఎలక, అదే మొండితనం. అసలు నేను కానీ అలా నిన్ను లాక్ చేసి పెళ్లికి ఒప్పించకపోయి ఉంటే అసలు నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదానివా? అసలు ఛాన్సే లేదు అనింది ఇంకో ఆలోచన కూడా లేకుండా. ఎందుకు చెప్పు? లేదంటే మీరు నన్ను ఎలా అరిచేవాళ్ళో మర్చిపోయారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి మిస్టర్ బాస్. అప్పుడు నువ్వు అన్నట్లుగా బాస్ కాబట్టి అలా అరిచాను. కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తాను? ఇప్పుడు అరుస్తారో లేదో నాకు ఇప్పుడు ఎలా తెలుస్తుంది? పాయింటే, కానీ నాకు అప్పుడు ఎలా నీకు సేఫ్టీ ఇవ్వాలో తెలియలేదు. అందుకే నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి. ఇప్పుడు అవన్నీ పాత విషయాలు సార్, కొత్త విషయాలు కూడా వచ్చేసాయి. అవన్నీ మర్చిపోండి. నేను మర్చిపోయాను. మీ ప్రేమ ఏ రోజైతే నాకు స్వచ్ఛమైందని తెలిసిందో అప్పుడే అన్నీ మర్చిపోయాను. నిజంగా అంటూ కీర్తి దగ్గరికి మొహం దగ్గరకు వెళ్తాడు. ఏంటి దగ్గరికి వస్తున్నారు? నాకు చెవులు బాగా వినిపిస్తున్నాయి. మీరు ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదా? వాటిని ఎప్పుడు పడితే అప్పుడు బయటకు తీసుకొని రాకూడదు. ఆహా, ఇంకెప్పుడు తీసుకొని రావాలి? ఆహా, మన పెళ్ళి అయ్యాక. ఓహో, అప్పటి వరకు గుర్తు ఉండేలా ఏదో ఒకటి ఇవ్వచ్చు అన్నాడు గారాలు పడుతూ అబ్బాయి. ఏమివ్వాలి అంటూ గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ గుర్తొచ్చింది అంటూ ఏమివ్వబోతుందో అని మనసులో అనుకుంటూ ఏం గుర్తొచ్చింది అనే బయటికి అడిగాడు. ఇది అంటూ గట్టిగా చేతి మీదకి ఇచ్చింది. అబ్బా, ఇదేంటి? పెళ్లి వరకు నా జ్ఞాపకం అంటూ నవ్వేసింది కీర్తి. కీర్తి నవ్వడం అలా చూస్తూ ఉండిపోయాడు అభయ్. నవ్వుతూ అభయ్ వైపు చూస్తూ ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎప్పుడు చూడని ఈ అందమైన నవ్వుని. కీర్తి ఆ మాటకు సిగ్గుపడటం తలకెందుకు దించేసింది. అబ్బో, మేడం గారికి సిగ్గు కూడా వస్తుందా అంటూ ఎగతాళి చేశాడు. ఆహా, అంటే నేను అమ్మాయిని కాదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవా అంటూ కోపడింది కీర్తి. హే, జస్ట్ కిడింగ్, కోపడకు. అభయ్ సార్, మన చిన్ననాటి సంగతులు ఏమైనా బాగా గుర్తుండిపోయే నాకు చెప్పవచ్చుగా. సార్, మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. అవునా, ఏంటి? మనకు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి వెళ్ళాక మిమ్మల్ని చూడాలని ఇంటికి వచ్చానుగా. అవును, అప్పుడు మన ఇళ్ళని చూసి నాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చినట్లుగా ఉంది అని అక్కీతో చెప్పాను. అవునా? అవును, అప్పుడు అక్కీ ఛాన్స్ని లేదు, నేను మిమ్మల్ని ఎప్పుడు మా ఇంటికి తీసుకుని రాలేదుగా అన్నాడు. అప్పుడు అక్కీకి తెలియదు సార్ నేనే అమ్మోని అని. వాడికి ఈ మధ్యనే తెలిసింది కీర్తి నువ్వు అమ్ము అనే విషయం. నాకు అసలు అఖిల్కి మాత్రమే తెలుసు. ఓ, బట్ అఖిల్ అన్నయ్య నన్ను అన్నయ్య అని పిలవమని ఎంతలా అడిగాడో తెలుసు పాపం. సార్, నేను మీ మాటల్లో ఇంకో మాట కూడా విన్నాను. ఈ సంతోషంలో అడగటం మర్చిపోయాను. ఏం విన్నావు? కీర్తి కళ్ళ నిండా నీళ్లతో వంశీ చనిపోయాడా? ఓ గాడ్, ఇది కూడా వినేసిందా అని మనసులో అనుకుంటాడు అభయ్. అది కీర్తి, అవన్నీ నేను చూసుకుంటాను అంటూ ఉండగానే అభయ్, సార్, నా ప్రశ్నకు మీ సమాధానం మ్యాచ్ అవ్వలేదు. ప్లీజ్, నాకు అన్ని నిజాలు తెలిసిపోయాక కూడా వీరి నా దగ్గర ఇంకేం దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు? నిజం దాచడానికి కాదు కీర్తి, నీ మనసుని భారం పెంచకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ గొడవల్లో తెలియకుండా వంశీకైన గాయాన్ని తను భరించలేకపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కదాన్నే ఒక వారసుడు చనిపోయేసరికి ఆ తండ్రి భరించలేక మోస్ట్లీ నీ కన్న తండ్రిలాగే తను కూడా చనిపోయాడు. ప్రాణంగా చూసుకుంటున్న వాళ్ళిద్దరిని పోగొట్టుకున్న ఐశ్వర్యకి మతిపోయి నువ్వే వాళ్ళ చావులకి కారణం అనుకుని నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. నిజమే కదా, అందులో తప్పేముంది? నా వల్లనే చనిపోయారు. చూడు కీర్తి, ఇది నీ తప్పు 100% కాదు.
ఆ రోజు నీతో వంశీ ఎలా ప్రవర్తించకపోయి ఉంటే నువ్వు అతనికి హాని చేసి ఉండవు కదా. నీ పరిస్థితిలో ఏ ఆడపిల్ల ఉన్నా తమని తాను రక్షించుకోవడానికి అలాగే చేస్తుంది. చేతికి ఏది దొరికితే దాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏంటి అంటే ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల పరిస్థితి అర్థం చేసుకోలేకపోవటం. ఒకవేళ తనకే కనుక నువ్వు అనుభవించిన పరిస్థితి ఎదురై ఉంటే ఖచ్చితంగా తెలిసి ఉండేది. కానీ తను అదృష్టం చేసుకుంది. ప్రాణంగా ప్రేమించే భర్త తనకి వచ్చి ఆ బాధలన్నీ తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. నేను ఒకసారి ఐశ్వర్యాన్ని కలిశాను. ఖచ్చితంగా నేనే తన దగ్గరకు నేను తీసుకుని వెళ్ళాలి అనుకున్నా. కానీ ఇప్పుడు కాదు, మన పెళ్ళయ్యాక. కీర్తి దగ్గరగా ఆలోచిస్తూ ఉంటుంది. తనని అర్థం చేసుకున్న అభయ్ గడ్డం పట్టుకొని తలపైకి లేపుతూ, ఈ బాధలు మనకి ఎక్కువ రోజులు ఉండవు కీర్తి, ఓకేనా? హామ్ అంటూ అభయ్ గుండెలపైన గువ్వలా చేరిపోతుంది. కీర్తి తలనిమురుతూ ప్రేమగా ఒక ముద్దు పెట్టుకున్న నుదుటి మీద. వెచ్చని ఆ చిన్న ముద్దుకే కీర్తి మనసు ఉప్పొంగిపోయింది. కీర్తి మనసు కొంచెం అభయ్ మాటలతో కుదిరిపడి ప్రశాంతమయ్యింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. రాత్రి వరకు టైం తెలియకుండా. కీర్తి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ పైన అమ్మ అని ఉంది. భాగ్య ఫోటో ఉంది. హలో అమ్మా. కీర్తి, టైం ఎంత అవుతుంది? ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడి చేస్తున్నాను. టైం అంటూ చేతికి ఉన్న వాచ్ చూస్తే 9. అయ్యో సారీ మా, వచ్చేస్తున్నా, ఒక అరగంటలో ఉంటాను. నోను అంటున్నాడు పక్కన ఉన్న అభయ్. అమ్మ ఒక్క నిమిషం. హా, ఏమైంది సార్ అని అడుగుతుంది కీర్తి. 1 అవర్ అని చెప్పు. ఎందుకు? డిన్నర్ బయటే చేద్దాం. ఓకే అమ్మా, నేను 1 గంటలో వచ్చేస్తాను. బయటనే డిన్నర్ చేసేస్తాను. నా కోసం ఎదురు చూడవద్దు. సరే కీర్తి, జాగ్రత్తగా ఇంటికి చేరుకో. బాయ్ మా. మీతో ఉంటే టైం తెలియటం లేదు సార్ నాకు. అబ్బా కీర్తి ప్లీజ్, ఇంకా సార్ అని పిలవకు. అభయ్ అని పిలువు, లేదా అభయ్ అని పిలువు. ఎవరికి నీలాంటి సమయంలో మాత్రం నువ్వు నన్ను చిన్నప్పుడు ప్రేమగా పిలిచే బావా అని పిలుపు కోరుకుంటున్నాను. అంటే నేను చిన్నప్పుడు బావా అని పిలిచేదాన్నా? ఇంకేమని పిలుస్తారు బావని? మరదలు అలాగే పిలుస్తారు, కానీ ఎప్పుడు ఆ పిలుపు గుర్తులేదుగా. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మోస్ట్లీ పిలవడానికి ప్రయత్నం చేస్తాను. సరే, నేను కంఫర్ట్ చేయను బావా అని అని పిలవమని, కానీ సార్ మాత్రం వద్దు. ఓకేరా, వెళ్దామంటూ సోఫా నుంచి లేస్తూ చేస్తాడు. చేయి పట్టుకుని లేస్తూ థ్యాంక్ యూ అంటూ చిన్న నవ్వు నవ్వి ఇద్దరు బయలుదేరుతారు. డ్రైవర్స్ అప్పటి వరకు అక్కడే ఉంటాడు. 10 నిమిషాలు ఒక పెద్ద రెస్టారెంట్ చేరుకుంటారు. పార్కింగ్ చేసి నువ్వురా డిన్నర్కి అని డ్రైవర్కే చెప్తాడు అబ్బాయి. అయ్యో పర్వాలేదు సార్, మీరు వెళ్ళిరండి. అదేం పర్వాలేదు, మాతోనే కదా ఉన్నాం. డిన్నర్ టైం ఎలాగో అయింది, డిన్నర్ చేయాల్సిందిరా. ఇంకో మాట మాట్లాడకుండా వెళ్తాడు. కీర్తి చెయ్య పట్టుకొని అబ్బాయి డిన్నర్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. డ్రైవర్ ఇంకో ప్లేస్లో కూర్చొని తినేసి అబ్బాయికి చెప్పి వెళ్తాడు. అప్పుడే తినేసావా? అయ్యింది సార్. ఓకే, నేను బిల్ పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఒక అరగంటలో డిన్నర్ కంప్లీట్ చేసుకొని కీర్తిని వాళ్ళ ఇంటిలో డ్రాప్ చేస్తాడు. ఈ ప్రసాద్ బయటనే ఎదురు చూస్తూ ఉంటాడు. కీర్తి అభయ్ కిందకు దిగుతారు. మీ అమ్మాయి కోసం బయటనే ఎదురు చూస్తున్నారా మావయ్య? అవునబ్బాయ్, ఇంత సమయం అయ్యిందిగా, అందుకే. కీర్తి వెళ్ళి ప్రసాద్ చేతులను గట్టిగా పట్టుకొని భుజం మీద వాలుతుంది. కీర్తి ప్రవర్తన అభయ్కి ప్రసాద్ మీద ప్రేమను తెలియచేసింది. కూతురి మీద ఎంత ప్రేమ అంకుల్ మీకు? ఎంత ప్రేమ ఉన్నా ఇంకా 2 రోజులే కదా బాబు. అయితే పెళ్ళయ్యాక నా మీద ప్రేమ తగ్గిపోతుందా నాన్న అంటూ అడిగింది కీర్తి. పిచ్చి పిల్ల, మా కన్న ప్రేమించడానికి మమ్మల్ని మర్చిపోయేలా నేను చూసుకోవడానికి నీకు అంటూ ఒకరు దొరికారు. అందుకే అన్నాను తల్లి, నీ మీద ప్రేమ ఎప్పుడూ పోదు అన్నాడు ప్రసాద్. అభయ్ వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఉండిపోయాడు. అభయ్ ఇంట్లోకి రా బాబు. ఏంటండి ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నారు అంటూ భాగ్య వచ్చింది. అప్పుడే వద్దులే అత్తయ్య, టైం అయ్యింది, ఇంటికి వెళ్తాను, మీరు లోపలికి వెళ్ళండి కీర్తి. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్ అభయ్ గారు. సార్ నుంచి అభయ్ గారికి రావడం ఓకే ఓకే అంటూ కారు ఎక్కాడు అభయ్. లోపలికి వెళ్ళిన కీర్తి, రావే, అప్పుడే ఇంటికి కూడా రావాలనిపించలేదని అడిగింది మేఘ. అదేం లేదు అక్క అంటూ అక్కని గట్టిగా పట్టుకుంటూ, నా బుజ్జికొండ లోపల ఎలా ఉంది అని కొంచెం పొట్టలో బేబీ బాబు కనిపిస్తుంటే చేయి పెట్టి తడిమింది. నీ బుజ్జికొండ కదటం మొదలుపెట్టింది రోజు. వావ్, నిజంగా అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది కీర్తి. అవును కీర్తి, సాయంత్రం 2 సార్లు ఇప్పుడు తినే ముందు కూడా కదిలింది. అమ్మ బుజ్జికొండ, అప్పుడే ఆకలి వేయటం మొదలయ్యిందా అక్క? నువ్వు తినడం సరిపోవటం లేదేమో, ఇంకా బాగా తినాలి. నువ్వేంటి ఇంత దిగులుగా కనిపిస్తున్నావు? ఆరోగ్యం బాగానే ఉంది కదా? మేఘ కళ్ళ నిండా నీళ్లతో కీర్తి వైపు చూసింది. అక్క ఏమయ్యింది అంటూ కంగారుగా అడిగింది కీర్తి.
మేఘ ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించకూడదు. మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. అదేం లేదు కీర్తమ్మ, నువ్వింక 2 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు కదా, అందుకే దిగులు పెట్టుకుంది అని చెప్పాడు ప్రసాద్. ఆ మాట వినగానే కీర్తి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు. ఆ అక్క అంటూ గట్టిగా హత్తుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళడం లేదక్క. నువ్వు తలుచుకుంటే 10 నిమిషాల్లో నీ ముందు ఉంటాను. నీకోసం రోజు ఇంటికి వస్తాను. నువ్వు దిగులు పెట్టుకోకక్క ప్లీజ్. నువ్వు ఆరోగ్యంగా మనసు సంతోషంగా పెట్టుకుంటేనే మన బుజ్జికొండ కూడా ఆరోగ్యంగా సంతోషంగా మన చేతుల్లోకి వస్తుంది. కీర్తి బాధ అర్థం చేసుకున్న మేఘ కన్నీళ్లు తుడుచుకొని, అలాగే కీర్తి, కానీ నువ్వు 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా రావాలి. ప్రామిస్ అక్క అంటూ చేతుల్లో చేయి వేసి చెప్తుంది కీర్తి. అక్క చెల్లెలకి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ చూస్తూ భాగ్య ప్రసాదుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పిల్లల ముందు బయటపడలేదు. సంతోష్ కూడా వీళ్ళ మాటలు బెడ్రూమ్లో నుంచి వింటూనే ఉన్నాడు. కీర్తి, రేపు నిన్ను పెళ్లి కూతురు చేయాలి. శ్రీజ రావటం లేదా? వస్తుందమ్మా, రేపు ఉదయం ఏదో సర్ప్రైజ్ అని కూడా చెప్పింది. అవునా, అలాగే రేపు అక్కకి కూడా 5వ నెల శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాము. రేపేనా? అవును కీర్తి, కరెక్ట్గా నీ పెళ్లి తర్వాత 2 రోజులు 6 నెలలు పెడుతుంది. నీ పెళ్లి తర్వాత పనుల్లో చేయలేం. అందుకే నిన్ను పెళ్లి కూతురుని అక్కకి శ్రీమంతం 2 రేపే చేయాలి అనుకున్నాము. మీ అత్తయ్య ఇంట్లో కూడా చెప్పేశాం, వాళ్ళు వస్తున్నారు. అవునా, ఎప్పుడు? రేపు ఉదయం 10 గంటలకు వచ్చే 2 కార్యక్రమాలు మధ్యాహ్నంలోపు జరిగిపోతాయి. హో ఓకే. మా అక్క అయితే వెళ్ళి నిద్రపో, రెస్ట్లో ఉండు అంటూ అక్కని తన గదిలో వదిలి గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్తూ ఉండగా, అమ్మా కీర్తి, హా నాన్న, నువ్వు కూడా బాగా రెస్ట్ తీసుకో తల్లి, ఏదో టైర్డ్గా కనిపిస్తుంది మొహం. చిన్న నవ్వు నవ్వుతో సరే నాన్న అంటూ లోపలికి వెళ్తూ, నా మొహం చూసి నా ఫీలింగ్స్ కనిపెట్టేశాను నాన్న నువ్వు. అందుకే మీరు అన్న, ఈ కుటుంబం అన్న అంత ప్రేమ నాకు అంటూ కళ్ళు నీళ్ళని తుడుచుకుంటూ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. కీర్తి వైపే చూస్తూ ఉన్నాడు ప్రసాద్. ఏంటండి మీరు నిద్రపోరా? కీర్తి ఏదోలా ఉంది, ఈ పెళ్ళి ఇష్టమే అంటావా? అబ్బా మీరు ఈ ఆలోచనలో రండి, ఆలోచనలు వదిలిపెట్టండి, వెళ్ళి పడుకుందామంటూ లైట్స్ ఆఫ్ చేసి గదిలోకి వెళ్ళింది భాగ్య. ఇంటికి చేరుకున్న అభయ్ కీర్తికి కాల్ చేశాడు. ఇంటికి రీచ్ అయ్యారా అభయ్ గారు? కీర్తి, ఏంటి రేపు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ అంట అమ్మ చెప్పింది. అవును, నాకు ఎప్పుడే చెప్పారు. అలాగే రేపే పెళ్లి కూతుర్ని కూడా చేస్తున్నారు. ఓకే, గుడ్ గుడ్. మిమ్మల్ని ఎప్పుడు చేస్తారు పెళ్లి కొడుకు? నా రిసెప్షన్ రోజు ఉదయం చేస్తారంట. ఓకే అభయ్ గారు. ఓకే, నిద్రపో. ఈ 2 రోజులు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. కీర్తి కాల్ కట్ చేసే ఉదయం నుంచి బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు, మనసులో ఎన్నో ప్రశ్నలు. వాటితో ప్రశాంతంగా ఉండలేకపోయింది. కానీ ఇప్పుడు అన్నిటికీ సమాధానం తెలిసాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అందుకే బహుశా నిద్ర ముంచుకొస్తుంటే కంట్రోల్ చేయటం ఎందుకని డ్రెస్ మార్చుకొని పడక వేసింది. ఒకసారి ఐశ్వర్యాన్ని చూద్దాం. అభయ్ మీద అటాక్ జరిగిన తర్వాత కీర్తిని చంపడానికి ఆ రోజు రాత్రి పంపిన మనుషులు రాలేదు. వాళ్ళు దొరికారు అనే విషయం తెలిసిన ఐశ్వర్య వాళ్ళ మనుషులను తిట్టి మళ్ళీ కీర్తిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కానీ కీర్తికి అభయ్ చాలా ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నాడని, ఇప్పుడు టచ్ చేయడం మంచిది కాదు అని కామ్గా ఉంటుంది. వాళ్ళ ప్రతి ఒక్క కదలికలను తెలుసుకుంటూ ఉంది. కీర్తి అభయ్ కలిసి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళారని, అక్కడ చాలా సమయం ఉన్నారని తెలిసింది. అభయ్కి ఒక పర్సనల్ ఫామ్ హౌస్ ఉందని ఐశ్వర్యకి ఇప్పుడే తెలిసింది. వాళ్ళ మనుషులకి ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే మేడం, మీరు చేయమని చెప్పినట్లే చేస్తాము. అన్నీ అలాగే చేస్తారు. మీరు కానీ ఏమీ చేయరు. అదే నా కొంప ముంచుతుంది. అది అయినా ప్రాఫిట్గా చేయండి. ఓకే మేడం అంటూ వెళ్ళిపోయారు. అభయ్, నువ్వు ఆ కీర్తితో కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావు కదా, అది ఈ జన్మకి జరగనివ్వను. చూస్తూ ఉండు, నిన్ను నీ ఆలోచనలు ఎలా బోల్తా కొట్టిస్తాను. బుధవారం ఉదయం కీర్తిని పెళ్లి కూతురు చేసే రోజు 6 గంటల పందిరి వేయడానికి పూజ చేసి, పందిరి వేయడానికి కట్టెను నాటుతారు ముత్తైదువులు. ఆ రోజులుగా 7 రోజులుగా లేవకుండా 5 గంటలకే లేచి రెడీ అయింది కీర్తి. మేఘ ఎలాగో గర్భవతి కాబట్టి లేటుగానే లేస్తుంది. 8 గంటలకంతా మేఘకి శ్రీమంత రెడీ చేసి పెట్టుంటారు. మేఘ లేచి రెడీ అవుతూ ఉంటుంది. మేఘ అత్తగారి ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేశారు. అలాగే కీర్తి పెళ్లి కూడా చూసుకోవాలి కాబట్టి అక్కడే 2 రోజులు ఉండేలాగా బట్టలు తెచ్చుకుంటారు. శ్రీజ కూడా వచ్చేసి మేఘని, కీర్తి, శ్రీజ ఇద్దరూ కలిసి రెడీ చేస్తూ నవ్వుకుంటూ జోక్స్ వేస్తూ ఉంటారు. ఇంటి నిండుగా బంధువులతో, పచ్చని పందిరితో, పువ్వులతో, ఇంటి ముందు డెకరేషన్తో ఇల్లంతా కోలాహలంగా ఉంది. 9:30 అభిరామ్ కుటుంబం కూడా వచ్చింది. అభిరామ్, సత్య, హిమజ, అక్షయ్, అఖిల్ ఇంకా శ్రీ కుటుంబం వచ్చేశారు. అందరినీ ఆహ్వానిస్తూ మర్యాదలు చేస్తున్నారు. పనులు చేసుకుంటూనే ప్రసాద్, భాగ్య, హిమజ మనసు ఒకటే పరితపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు కీర్తిని చూడగలుగుతానా అని. ఇంకా ఎంత సమయం పడుతుంది వదిన అని అడిగింది భాగ్యాని సత్య. ఇంకో 10 నిమిషాలు వదిన, మంచి టైంకి కూర్చోబెట్టమని చెప్పారు పూజారి 10 గంటలకు. సరే.
10 గంటలకు కరెక్ట్గా 10 నిమిషాలు మాత్రమే ఉంది. సంతోష్ వాళ్ళ కుటుంబం కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ సమయం గడుపుతారు. లేచి గదిలోకి వెళ్దామంటే మొహమాటంగా ఉంది హిమజాకి. అందులో భర్త చనిపోయాడు. నేను వెళ్ళి నిలబడితే ఏమనుకుంటారు అని మనసులో భయం, బాధ రెండూ కలిగాయి. 10 నిమిషాలకు ముందే కీర్తి మేఘన్ రెడీ చేసి శ్రీజాని తోడుగా పెట్టేసి బయటకు వస్తుంది. ఏమైనా పనులు ఉంటే అమ్మకు సహాయం చేయటానికి. అంతే. హిమజ మనసు ఉప్పొంగిపోతుంది కీర్తిని చూడగానే. ఇంటి నిండా చుట్టాలి. అందువల్ల హిమజ వాళ్ళని గమనించరు కీర్తి. నాన్న, అమ్మ ఎక్కడ అంటూ అడుగుతుంది ప్రసాదని. అక్కడెక్కడ ఉండాలి చూడు తల్లి. అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ వెతుకుతూ వస్తుంటే ఆ పిలుపు తానే కాదు అని తెలిసిన ఆగని మనసు కీర్తి అంటూ పిలుస్తుంది హిమజ. ఆ పిలుపులో ఉన్న ప్రేమ నేరుగా కీర్తి మనసుకు చేరుతుంది. వెంటనే తిరిగి చూస్తుంది. హిమజను చూసి షాక్ అవుతూ అలాగే నిలబడి ఉంటుంది. వాళ్ళు చూస్తారని ముందే తెలుసు. కానీ తన కన్న తల్లి అని తెలిసాక మొదటిసారి హిమజను చూడటం. అందుకే ఒక రకమైన సంతోషం, భావోద్వేగానికి గురయ్యింది కీర్తి. కళ్ళల్లోని కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉంది. అమ్మ అని పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకొని మనసు పదే పదే చెప్తుంది. హిమజ పరిస్థితి అంతే. కన్న కూతురని తెలిసాక మొదటిసారి చూడటం. కన్నీళ్ళు సిద్ధంగా లేదు, ఆల్రెడీ వచ్చేశాయి. గట్టిగా హత్తుకొని నువ్వే నా బంగారు చిట్టి తల్లి, అమ్ము అఖిలేష అని చెప్పాలని ఉంది. కానీ చెప్పలేని పరిస్థితి. మీ పరిస్థితి నాకు అర్థమవుతుందమ్మా, కానీ నా పరిస్థితి మీకు అర్థం కాదు ఎప్పటికీ అంటూ మనసులోనే తనతో మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి కీర్తి అంటూ గట్టిగా ఒక పిలుపు. హా అంటూ అటువైపు చూస్తుంది కీర్తి. ఏంటి అలా బొమ్మలా నిలబడ్డావు? అక్క రెడీ అయ్యిందా? హా అయ్యిందా? ఆపేసి హిమజ వైపు చూసింది. సరే వెళ్ళి మీ అత్తగారి వాళ్ళు వచ్చారు, ఒకసారి పలకరించు అంటూ పంపింది భాగ్య. సరే అంటూ మెల్లిగా నడుచుకుంటూ హలో ఆంటీ బాగున్నారా అని అడిగింది. హిమజ సత్యాల వైపు చూస్తూ ఆంటీ అనే పిలుపు తన కూతురు వెంట వినేలా చేసిన ఆ దేవుని మొదటిసారి తిట్టుకుంటూ ఉంటుంది హిమజ. పైకి కనిపించడం లేదు కానీ గుండెలో అగ్నిజ్వాల రేగుతుంది. అంత జ్వాలానికి కూడా బయటకు కనిపించకుండా గుండెల్లో ఆపేస్తుంది హిమజ. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నా కీర్తి, కానీ ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకో కదా. అయ్యో అదేం లేదు అంకుల్, చెప్పండి. అదే ఆ అంకుల్ ఆంటీలు వద్దు, ప్రేమగా మావయ్య అత్తయ్య అనే పిలువు. ఇంకా హిమజ మా చెల్లెలు తెలుసుగా, మీ అత్తయ్యకి సొంత అన్నయ్య భార్య, లెక్క ప్రకారం నీకు అమ్మ. అభిరం అలా అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. కీర్తి కూడా ఎక్కడ అభిరం నిజం చెప్పేస్తాడేమో అని భయపడుతూ తన అమ్మ అయిన భాగ్య వైపు చూస్తుంది. భాగ్య ఏదో పనిలో ఉంటుంది. అయ్యో కంగారు పడుకు, లెక్క ప్రకారం అంటే వరుసకి అమ్మ అవుతుంది అంటున్నాం. ఈ జన్మకి ఒకరిని అమ్మ అని పిలవ నిర్ణయించుకున్నాను మావయ్య, అందుకే హిమజ గారిని పెద్దమ్మ అని పిలవనా. ఆ మాట చెప్పేటప్పుడే కీర్తి మనసు ఎంతగానో బాధపడింది. అలాగే హిమజ మనసు కూడా అంతే బాధపడుతుందని కీర్తికి తెలిసిన అనాలి, ఇంకా తప్పదు కాబట్టి అనింది. నీ ఇష్టం కీర్తి, నువ్వు ఎలాగైనా పిలువు, పెద్దమ్మైనా చిన్నమ్మైనా పర్వాలేదు, కానీ ఆంటీ అని వద్దు అనింది వెంటనే హిమజ. సరే పెద్దమ్మ అంటూ చిన్న నవ్వుతో చెప్పింది కీర్తి. చెంప మీద చెయ్యి పెట్టి తడుముతూ నువ్వు ఇంకా డ్రెస్లోనే ఉన్నావు, రెడీ అవ్వలేదా? పెళ్లి కూతురు చేయడానికి అక్క ఫంక్షన్ అయ్యాక అర్ధగంట సమయం ఉంటుంది పెద్దమ్మ, ఆ టైంలో రెడీ చదువుదాము. అక్కి ఇలారా, నీకు పెద్ద షాక్ ఉంది. నాకా ఏంటది? రేయ్ ఏంటి ఆ పిలుపు? నీకు వదిన అన్నాడు సీరియస్గా అభిరామ్. హీ హి అంటూ వదిన వెళ్దామా అంటూ వదిన అనే పిలుపుని బ్రష్ చేసి పలికాడు అక్షయ్. కీర్తి అంటూ పిలుపు. వస్తున్నా అమ్మ, అక్కి 2 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే వదిన అంటూ మళ్ళీ పళ్ళు మొత్తం కనిపించేలా నవ్వాడు అక్షయ్. కీర్తి వెళ్ళిపోయింది. ఏంటమ్మా, అక్కని తీసుకునిరా, టైం అయ్యింది. సరే అమ్మ అని లోపలికి వెళ్ళి మేఘాని ఒక పక్క కీర్తి ఇంకో పక్క శ్రీజ నిలబడి తీసుకొని వస్తున్నారు. 5వ నెల శ్రీమంతం కాబట్టి పెద్దగా గ్రాండ్గా చేయలేదు, సాంప్రదాయం కోసం చేస్తున్నారు. లక్కీగా కీర్తి పెళ్లికి ఒకరోజు ముందు కనుక బంధువులందరూ వచ్చారు. పక్కింటి వాళ్ళకి, ముఖ్యమైన వాళ్ళకి మాత్రం చెప్పింది భాగ్య. శ్రీజ రావడం చూసి కళ్ళు మెరిసిపోయాయి అఖిల్కి. మేఘనని కూర్చోబెట్టి నలుగులు పెట్టి గాజులు తొడగటం మొదలుపెట్టారు. సత్య వెళ్ళి నలుగు పెట్టి అభిరం వైపు చూస్తుంది. అభిరం కూడా వెళ్తాడు. ఇద్దరు కలిసి తాంబూలం తట్టలు, చీర, పువ్వులు, గాజులు, పసుపు కుంకుమ, పండ్లు పెట్టి ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అందరూ వెళ్ళారు కానీ హిమజ వెళ్ళి ఆశీస్సులు ఇవ్వలేదు. భాగ్య అది గమనించి పట్టుబట్టి వద్దన్న వదలకుండా హిమజతో అక్షంతలు వేపించి ఆశీస్సులు ఇప్పించింది. మేఘ ఫంక్షన్ అయ్యాక కీర్తిని రెడీ అమ్మని పంపించారు. మేఘ శ్రీజ వెంటనే కీర్తిని అర్ధగంటలో రెడీ చేసేస్తారు. పెళ్లి కూతురు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. ఉదయమే తలగంటి ముత్తైదుతో స్నానం చేయించడం వలన ఇప్పుడు నేరుగా ఇంట్లో పీటల మీద కూర్చోబెట్టారు. సింపుల్గా సిల్క్ పట్టు 2 కలిపిన లేత గులాబీ రంగు చీర
మ్యాచింగ్ పర్స్ రంగులో లైట్గా డిజైన్ వర్కింగ్ చేసుకొని ఆఫ్ హ్యాండ్స్ కట్టించుకొని వేసుకుంది. ఆ చీర కట్టడం వల్ల కీర్తి అందం రాలేదు. ఆ చీరకి అందం వచ్చింది. అంత అందంగా ఉంది. నీట్గా జడకి సవరం వేసుకొని జడ నిండుగా పువ్వులు పెట్టుకొని చేతి నిండుగా గాజులు, మెడల నెక్లెస్, లాంగ్ చైన్, చెవికి దిద్దులు, వాటితో పాటు చెంపస్వరాలు, నుదుటిన పాపిడి బిళ్ళ, లైట్ మేకప్, ఐబ్రో తింకా వేసి వాటి రెండింటికి మధ్యలో పెళ్లి కూతురు స్టిక్కర్ పెట్టుకొని కింద కుంకుమ పెట్టుకుని ఒకటి తెలుగింటి ఆడపిల్లల ముస్తాబయ్యింది కీర్తి. అక్షయ్ ఫోటోల మీద ఫోటోలు తీసి అబ్బాయికి పంపిస్తాడు. పెళ్లి కూతురికి ఇవ్వవలసిన తాంబూలాలు కూడా సత్య అభిరం కలిసి ఇచ్చారు. 9 మంది ముత్తైదువులు కలిసి పెళ్లి కూతురికి నలుగు పెట్టించారు. హింస మనసు కొట్టుకుంటుంది. తన కూతురికి ఎప్పుడెప్పుడు ఆశీస్సులు ఇవ్వాలా అని. కానీ తన పరిస్థితి చూసుకొని వెళ్ళకూడదని అక్కడే కూర్చొని ఎప్పుడు తప్పిపోయిన తన తిట్టి చల్లి ఇప్పుడు పెళ్లి కూతురు అవ్వబోతుంది. ఆ క్షణం హింసకి ఒక్కసారిగా కీర్తి పుట్టిన క్షణాన్ని అలాగే తన చేతుల్లో తీసుకున్న నిమిషాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో సంబరపడింది. ఆ క్షణంలోనే మళ్ళీ తన భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కడ ఉన్నా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. చూడాలి కూడా. మన బంగారం, మన ఇంటి మహాలక్ష్మి పెళ్లి కూతురు అవ్వబోతుంది. కాదు కాదు అయ్యింది చూస్తున్నారుగా అంటూ మనసులోనే తన భర్తతోనే మాట్లాడుకుంది హిమజ. కీర్తి కళ్ళ మొత్తం హిమజ వైపే. కానిది ఎవరూ గమనించలేదు. అందరూ నలుగు పెట్టాక మళ్ళీ భాగ్య హిమజను లాక్కొని వెళ్ళి కీర్తికి నలుగు పెట్టి ఆశీస్సులు ఇవ్వమని చెప్తుంది. హిమజ మనసు ఉప్పొంగిపోతూ తన అమ్మని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తుంది. అందరూ అయ్యాక భాగ్య ప్రసాదులు కూడా నలుగు పెట్టి అక్షింతలు వేస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఇద్దరి కళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే కన్నీళ్లు. కీర్తి వాళ్ళ కాళ్ళని పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటే కీర్తి గుండెల బాధ అలాగే తను ఎన్ని రోజులు అల్లారు ముద్దుగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటుంది మనసులోనే. గుండెల బాధ బయట కన్నీళ్ళ రూపంలో వస్తుంటే ఆపలేక వాటిని స్వేచ్ఛగా వదిలేసింది. కీర్తి వద్దు అంటే కళ్ళతోనే సైగలు చేస్తారు ఇద్దరు. కీర్తి బాధను అర్థం చేసుకున్నారు సత్య వాళ్ళు. కానీ మనసులో నీ ఇంటికి రాబోతున్నావు. ఇన్ని సంవత్సరాలు మా ప్రేమని నీ మీద ఎలా ఉండబోతుందో చూడబోతావు కీర్తి అన్న మనసులో అనుకుంటారు. అక్షయ్ వీడియోస్, ఫొటోస్ అన్ని పంపిస్తూనే ఉన్నాడు అభయ్కి. కీర్తిని పెళ్లి కూతురు చేయటం అలాగే మేఘకి శ్రీమంతం అన్ని సంతోషంగా గడిచిపోయింది. వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపించారు భాగ్య వాళ్ళు. భోజనాలు అందరూ చేస్తుంటే కీర్తి, శ్రీజ, అక్షయ్ ఒక చోట కూర్చొని ఉప్పని మీటింగ్ పెట్టారు. దూరం నుంచి అఖిల్ వాళ్ళని చూస్తున్నాడు. ఏంటి ఈ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? మనం వెళ్దామంటే వాళ్ళ ఫ్రెండ్స్, మనం వెళ్తే బాగుండదు. ఈ శ్రీగాడు ఉన్న పర్వాలేదు, వాడికే మా అబ్బాయి లేదు అని ఆఫీస్కి అంకితం అయిపోయాడు. ఇప్పుడు ఎలా? ఈ అక్కీగాడు ఏమో వాళ్ళేదో చెప్తుంటే బావరికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. శ్రీజ ఏంటి అంతగా సిగ్గుపడుతుంది. ఇంటికి వెళ్ళి వచ్చింది ఈరోజే. ఇక్కడికి తన చంపు చూడడానికి సగానికి సగం వచ్చింది. కానీ ఈ శ్రీజ ఏమో మనం చూస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ చూడటం లేదు. ఎందుకు అసలు నాతో ఒక్కసారి కూడా ఎలా ఉన్నారు అని కూడా మాట వరుసకి కూడా అడగలేదు. ఈ అమ్మాయిలకి ఎలా అర్థం చేసుకోవాలో అసలు అర్థం కావడం లేదు. బుర్ర హీట్ ఎక్కిపోతుంది బాబోయ్ అంటూ తల పట్టుకున్నాడు. కీర్తి చెప్తున్నది విని అక్షయ్ షాక్ మీద షాక్ కొట్టినట్లు అంటూ నోరు తెరుచుకుంటున్నాడు. ఓరి నాయనో, మీ ఆడవాళ్ళని మాత్రం అసలు నమ్మకూడదు అని ఇప్పుడే అర్థమవుతుంది. అసలు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళవని చెప్పినా మీరేనా? మీరు ఇద్దరు? కీర్తి అయినా సరే మా అన్నయ్య కష్టపడి పెళ్లికి ఒప్పించాక ఇప్పుడిప్పుడే ఒప్పుకుంది. నువ్వు అంటూ నవ్వాడు అక్షయ్. రే అక్కిగా అంటుంది అప్పటికే కీర్తి పళ్ళు కురుకుతూ. అదేంటి, మీ అన్నకి ప్రేమించే కదా కీర్తి ఒప్పుకుంది అని అనుమానంగా అడిగింది కీర్తి. అది అంటూ నీళ్లు నమ్మలాడు అక్షయ్. హే శ్రీజ, నీకు అన్నీ వివరంగా చెప్తాను, కానీ నీ సంగతి మా అన్నయ్యకి ఎప్పుడు చెప్తావో చెప్పు. మీ పెళ్ళయ్యాక చెప్తాను. డాడీ మమ్మ వాళ్ళ ఎలాగో పెళ్ళికి వస్తారుగా, అప్పుడు అఖిల్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పాను. సో అంతవరకు అఖిల్ అస్సలు తెలియకూడదు, సర్ప్రైజ్గా ఉండాలి. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు మా వాడు. నువ్వు వాడికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అన్నమాట అంటూ. ఓకే మేడం, మీ ఆజ్ఞ మేము ఫాలో చేస్తాము. నీ మీద నాకు నమ్మకం లేదురా, అసలే నీ బావ. అందుకే నేను ఎలా బుట్టలో పడేయాలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో కనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. బయటపడ్డావో నా కొడక నీకుంటుందిరా. ఒసై ఏంటి ఆ లాంగ్వేజ్? మా వాడు కానీ విన్నాడు అంటే మన లాంగ్వేజ్ మీరు ఇలాంటి ఫ్రెండ్సా అని ఒకలాగా చూస్తాడు. అయినా నీకు ప్రేమ అంటే మొగరాయుడివి, నీ మనసే మార్చాడు అంటే మా వాడు నిజంగానే గ్రేట్. అది నిజమే అంటూ కీర్తి, అక్షయ్ నవ్వుకుంటూ ఐఫై ఇచ్చుకుంటారు. వాడితో కలిసి నువ్వు కూడానా? సరే సారీ, కానీ అక్కి నిజంగానే నువ్వు బయటపడకూడదు. అక్కడ చూడు, మా అన్నయ్య పరిస్థితి తల కొట్టుకొని ఎలా కూర్చున్నాడు. ఇదేమో ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఏడిపిస్తుంది పాపం. అవునా? అయితే మీ అన్నకు నువ్వు వెళ్ళి చెప్పేలా ఉన్నావే చూస్తుంటే అంటుంది శ్రీజ. అక్కి వెళ్దామా లేదా? మీ ఫ్రెండ్స్తో ఎక్కడే ఉండిపోతావంటూ హింస వచ్చింది వాళ్ళ దగ్గరకు. వస్తున్నా అత్తయ్య. కీర్తి జాగ్రత్తగా ఉండు. ఇంకా ఈ 2 రోజులు అసలు బయటకు రాకూడదు. అబ్బాయి పిలిచినా అలాగే చెప్పు నిక్కచ్చిగా. సరే పెద్దమ్మ. బాయ్ ఆంటీ. బాయ్ శ్రీజ.
రే అక్కి అంటూ వేలు చూపిస్తూ జాగ్రత్త అంటుంది శ్రీజ. పాపం అఖిల్కి మాత్రం ఒక్కసారి కూడా శ్రీజతో మాట్లాడగలిపోయాను అనే బాధలో వెళ్తున్నాడు. కానీ శ్రీజ మాత్రం అఖిల్ ప్రేమించిన విషయం తెలిసి కావాలనే తను కూడా ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పకుండా ఏడిపిస్తుంది. కారులో ఇంటికి వెళ్ళేంతవరకు చంపేశాడు అఖిల్. అక్షయ్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ, అబ్బా అఖిల్ ఏంట్రా నీకు అలా, ఏదో మా ఫ్రెండ్ పర్సనల్స్ ఉంటాయిగా అంటూ నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అఖిల్ డిసప్పాయింట్ అయ్యాడు అక్షయ్ ఏమీ చెప్పడం లేదు అని. అఖిల్ బాధని అర్థం చేసుకున్నాడు అక్షయ్. కానీ నిజం చెప్తే శ్రీజ చంపేస్తుంది, అంత పెద్ద రాక్షసి. అందుకే మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. అభయ్ హాల్లోనే ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంట్లో వాళ్ళ కోసం. అందరూ హాల్లో కూర్చొని ఫంక్షన్ విశేషాలు అలాగే కీర్తి గురించి చెప్తూ ఉంటే వింటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్షయ్ పంపిన వీడియోస్ ఫొటోస్ అన్నీ అప్పటికే చూశాడు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు ఏమాత్రం తక్కువగా అనిపించలేదు. చెప్పాలంటే తక్కువగా చెప్పారు, అది మాటల్లో వర్ణించలేను అనుభూతులు. అందుకే చెప్పలేకపోతున్నాను. అందరూ అలసిపోవటం వల్ల అప్పటికే 4 గంటలు అయ్యింది. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అఖిల్ మాత్రం హాల్లోనే కూర్చొని ఉన్నాడు. హలో సార్. అఖిల్ పలకలేదు. ఎక్స్క్యూజ్ మీ అఖిల్ గారు అని కొంచెం గట్టిగానే పిలిచాడు అభయ్. హా అంటూ ఆలోచన నుంచే బయటకు వచ్చి చెప్పు అభి అని అన్నాడు. నేనే కాదు నువ్వు చెప్పాలి. ఏంటి అలా ఉన్నావు? ఏంటి నీ చెల్లెలు ఏమైనా చెప్పిందా? నా చెల్లెలు ఏమీ చెప్పడం లేదు బావా, అదే నా బాధ. ఏంట్రా? శ్రీజ కీర్తి అకీగడు ఏదేదో మాట్లాడుకున్నారు, కానీ ఏం మాట్లాడుకున్నారో మాత్రం చెప్పలేదు. వాళ్ళు చెప్పేదానికి వీడి ఎక్స్ప్రెషన్ చూసుండాలి. నువ్వు అస్సలు హో అదా నీ బాధకే కారణం అంటే ఏంటో నీకు తెలుసా? నాకెలా తెలుస్తుందిరా? ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి కొంచెం బుర్రకి రెస్ట్ ఇవ్వు అని అభయ్ తన గదికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతావు బాబు, అదే నీ విరమ సక్సెస్ అవ్వకపోయింటే అప్పుడు తెలుసుండేది నా బాధ. ఇదంతా కాదు, నేను ఎలాగైనా ఈ అకీగడిది నుంచి నిజాలు ఎలాగైనా రప్పించాలి అంటూ తన గదికి వెళ్ళిపోయాడు. అభయ్ కీర్తి కలవడానికి ఒక్కరోజే ఉన్నా వాళ్ళ ఇద్దరు ఈ దూరాన్ని కూడా భరించలేకపోతున్నారు. ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎప్పుడు నిద్రపోయారో కూడా తెలియదు, మాట్లాడుతూనే ఉన్నారు. రాత్రి శిశిరం ఆ రోజు ఉదయం 5 గంటలకే లేచి అభయ్ వాళ్ళ ఇంటి ముందు పందిరి వేయడానికి పూజలు జరిపించడంతో అభయ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యింది. శ్రీ పేరెంట్స్ కూడా ఉదయాన్నే వచ్చేస్తారు. ఇంకా దగ్గర బంధువులు అంతా కూడా వచ్చారు. ఉదయాన్నే లేచి అబ్బాయికి కీర్తితో మాట్లాడే ఒక పనిగా పెట్టుకున్నారు. మాట్లాడేసి ఫ్రెష్ అప్ అయి పూజ దగ్గరుండి జరిపించారు. ఉదయం 8 గంటలకు అందరి అంత బ్రహ్మాండంగా కలర్ షామాన్య అవి ఇవి కాకుండా పచ్చడి టెంకాయ మట్టలతో పందిరి, అరటికల్లు, బుడ్డ మందారాలతో, చామంతి, రోజు పువ్వులు ఇలా రకరకాల రంగుల పువ్వులతో అఖిల్ దగ్గర నుండి వేపించారు. ఆ రోజు అక్షయ్కి మ్యూజిక్ కాంపిటీషన్ ఫైనల్ సెలక్షన్స్ ఉండటం వల్ల ఉదయాన్నే 7 గంటలకంతా రెడీ అయి వెళ్ళాడు. ఉదయం 10 గంటలకు అభయ్ని పెళ్లి కొడుకుని చేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంతలో అభయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. స్క్రీన్ పైన అన్నోన్ నెంబర్ అని ఉంది. ఈ టైంలో ఎవరు? మేబీ పెళ్ళికి రావడానికి అడ్రస్ కోసం ఎవరైనా కాల్ చేస్తుంటారా అని లిఫ్ట్ చేశాడు. హలో అభి, ఎలా ఉన్నావు అంటూ ఒక ఆడపిల్ల గొంతు. వినడానికి చాలా స్వీట్ అండ్ హస్కీగా ఉంది ఆ పిలుపు. హాయ్ హూ ఇస్ దిస్? నన్నే మర్చిపోయావా? మర్చిపోయా. అసలు ఎవరండి మీరు? నేను మీ వాయిస్ విన్నట్లుగా కూడా లేదు. నిజమా? అయితే నన్ను చూస్తే గుర్తుపడతావేమో. చూస్తేనా? అవును, చూడకుండా నేను గుర్తుపట్టకుండానే ఈ పెళ్ళికి సిద్ధమయ్యావా? నన్నే కనుక చూసి గుర్తుపట్టావే అనుకో, ఈ పెళ్ళి ఈ జన్మలో జరగదు. అసలు ఎవరు మీరు? మిమ్మల్ని చూస్తే నేను కీర్తిని ఎందుకు పెళ్లి చేసుకోను? అదంతా నా అందం నిన్ను కట్టిపడేస్తుందిగా. మీరు ఆ అప్సరసలో ఒకరైనా మీ అందానికి ఏమాత్రం లొంగడు ఈ అభయ్. అయినా ఈ నాన్ సెన్స్ అంతా నాకు అనవసరం, ఉంటాను అంటూ కాల్ కట్ చేయబోతున్న అభయ్ ఫోన్లోనే వినబడిన మాట విని కట్ చేయకుండా, వాడు ఏం చెప్తున్నా నువ్వు? పిచ్చిగానే పట్టిందా? అవును, నీ పిచ్చి. అందుకే 3 సంవత్సరాల నుండి నేను మర్చిపోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. అందుకే వారం ముందు నా ప్రేమ నీకు చెప్పడానికే వచ్చాను మీ ఆఫీస్కి. కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యిందని అందుకే ఆఫీస్కి రావటం లేదు అని మీ ఆఫీస్లో వాళ్ళకి చెప్పాగా నేను షాక్ అయ్యాను. నేను ఎట్టి పరిస్థితుల్లో దలుచుకోవటం లేదు అభి. అందుకే నేను ఈ పని చెయ్యక తప్పలేదు నాకు. రేపు మీరు ఫిక్స్ చేసిన ముహూర్తానికి మన పెళ్ళి జరగాలి, లేదా నీ ప్రాణం నా చేతుల్లో పోతుంది. అంటే ఇప్పుడు నీ ప్రాణం నా దగ్గరే ఉంది కదా అంటూ కన్నింగా మాట్లాడింది ఆ అమ్మాయి. కీర్తికి ఏమైనా అయ్యిందో అంటే
నీ ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. అది మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అండ్ రేపు మేము ఫిక్స్ చేసిన ముహూర్తానికి నాకు కీర్తికి పెళ్లి జరుగుతుంది. అది నీకు ముందు సీట్లో కూర్చోబెట్టి చూపిస్తాను. చూద్దువులే హహహా అంటూ గట్టిగా నవ్వుతూ, అమ్మ బాబోయ్ పెద్ద జోక్ వేశావా అభి? నిజంగానే నవ్వి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. 2 నిమిషాలకి ఐఎమ్ సారీ అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది. ఏయ్ ఎవరి నువ్వు? నాలో ఒక యాంగిల్ చూసుకుంటావు, ఇంకో యాంగిల్ చూడటానికి ట్రై చేయకు. నీలో అన్ని యాంగిల్ చూడాల్సిందే నేనే అభి అంటూ రొమాంటిక్గా మాట్లాడుతుంది. సిగ్గులేదా నీకు? ఇంకో అమ్మాయికి కాబోయే భర్తతో ఇలా మాట్లాడటానికి? నీకు అబ్బాయి దొరకలేదేమో, దిగులు పడకు. మంచి అబ్బాయి నీకు సంస్కార సంప్రదాయం నేర్పించే కుటుంబంలో ఉన్న ఆ అబ్బాయిని చూపిస్తాను. కాదు దగ్గరుండి పెళ్లి చూపిస్తాను. ఈ జాహ్నవికి పెళ్లి అంటూ జరిగితే అది నీతోనే, అది గుర్తుపెట్టుకో. జాహ్నవి ఆ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది అనుకుంటూ ఉంటాడు మనసులో. ఏంటి నా పేరు వినగానే మాటలు ఆగిపోయాయి? గుర్తుకు వచ్చానా? నువ్వు గుర్తుపెట్టుకునే పరిచయం మన మధ్య లేదు అని అర్థం చేసుకున్నాను. అభి మై డార్లింగ్, ఆపవే. అలాగే అభి, నువ్వు ఆపవే అంటే నేను ఆపుతాను. అంత క్లోజ్గా మాట్లాడితే ఒక భర్తనే కదా. 2 గంటలు నా కీర్తిని నుంచి సేఫ్గా తీసుకొని వస్తాను, చూస్తూ ఉండు. నోవే అభి, నేనేమైనా ఐశ్వర్య అనుకున్నావా నీకు అంత తేలిగ్గా దొరికిపోవడానికి? ఐశ్వర్య గురించి నీకెలా తెలుసు? అభి, నీ గురించి కనుక్కోవడానికి నాకు జస్ట్ 1 అవర్ పట్టింది అంతే. అప్పుడు అర్థం చేసుకో నా లెవెల్ ఏంటో అని. నీలాంటి లెవెల్స్ నీ చాలామందినే క్రాస్ చేసి వచ్చిన వాడిని. నా దగ్గర లెవెల్ చూపేయవద్దు. మాటలు వద్దు, చేతుల్లో చూపించు. నేను చేయించానుగా. డెఫినెట్గా వెయిట్ అండ్ సీ. యా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ సీ సోన్. బాయ్ బేబీ. అంటూ కాల్ కట్ చేస్తాడు అభయ్. వాట్ ద హెల్ అంటూ కీర్తి ఫోన్కి కాల్ చేశాడు అభయ్. ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయలేదు కీర్తి. అప్పుడే శ్రీ అఖిల్ కంగారుగా పైకి వస్తారు అభయ్ గదిలోకి. అభి అంటూ, కీర్తి కనిపించడం లేదని న్యూస్ వచ్చింది అని అడిగాడు అభయ్. నీకెలా తెలుసు? నీకు కాల్ చేస్తుంటే బిజీగా వస్తుంది. నాకు కాల్ చేశారు. 2 గంటల నుంచి కీర్తి కనిపించడం లేదంట. అక్కడ వెతికి ఇప్పుడు కాల్ చేస్తున్నారు. ఇప్పుడే తెలిసింది, కానీ మీకు కనిపించడం లేదని చెప్పారు. వాళ్ళు నా దగ్గర ఉన్నారు అని వార్నింగ్ ఇవ్వడానికి చేశారు. వాట్ అంటే ఐశ్వర్యకి ఏమైనా చేసిందా అని అడిగాడు అఖిల్. ఆ ఐశ్వర్యకి ఏమైనా పిచ్చి పట్టిందా అభి? పోనీ పాప ఉంది అని నువ్వు జాలి చూస్తుంటే అదేమో కీర్తిని ఎప్పటికెప్పుడు టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అభి అని అడిగాడు శ్రీ. కీర్తిని కిడ్నాప్ చేసింది ఐశ్వర్య కాదు. వాట్ ఇంకెవరు అంటూ ఇద్దరు ఒకేసారి షాక్ అవుతూ అడిగారు. జాహ్నవినా? ఎవరు ఈ జాహ్నవి అని అఖిల్ అడుగుతూ ఉండగా, అభయ్ నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి అని అన్నాడు శ్రీ. అభయ్ ఆశ్చర్యంగా శ్రీ వైపు చూశాడు. అఖిల్ కూడా. అంటే నీకు జాహ్నవి ఎవరో తెలుసా శ్రీ? మనం అమెరికాలో బిజినెస్ ట్రైనింగ్కి వెళ్ళాం, గుర్తుందా అభి? గుర్తుంది. అప్పుడే ఈ జాహ్నవి కూడా అదే ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంది. నువ్వంటే పిచ్చి నేను చాలా రోజుల తర్వాతనే గమనించాను. నిన్ను చూస్తూ ఉండేది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండేది. నీ చుట్టూనే తిరుగుతూనే ఉండేది. నేను ప్రేమిస్తుందేమో అనే అనుమానం అప్పుడే నాకు వచ్చింది. మొదట మనం ఎందుకు అడగాలి? అలాంటి ఉద్దేశం ఉంటే తానే చెప్తుందిలే అనుకున్నా. ఆ తర్వాత క్యాంపులో చాలామంది అనుకుంటుంటే విన్నాను. నువ్వేంటని తెలియకుండా నీ మీద అనవసరంగా ఆశలు పెంచుకుంటుంది అనిపించింది. అది నీకు కూడా మంచిది కాదు అని తన దగ్గరకు నేనే వెళ్ళి నీ గురించి, అమ్మ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒక అబద్ధం కూడా చెప్పాను. అబద్ధమా? ఏం చెప్పావు? అమ్మ బ్రతికే ఉంది. అసలు చనిపోయిన విషయమే తనకి చెప్పలేదు. ఎందుకంటావేంటి అభి? నువ్వు అమ్మని ఎంతగానో ప్రేమించావు చిన్న వయసులోనే. ఆ ప్రేమ పెద్దయ్యాక మర్చిపోతావు అనుకున్నాం, కానీ నువ్వు మర్చిపోలేదు కదా. మరో అమ్మాయిని కూడా నీ దగ్గరికి కూడా రానిచ్చేవాడివి కాదు. నేను ఎంతమంది అమ్మాయిలు కాలేజీలో ఇష్టపడ్డారో తెలుసా నీకు ఎంతమంది ప్రపోజ్ చేయడానికి వచ్చారో తెలుసా? వాళ్ళందరినీ నేనే అలాగే చెప్పి మేనేజ్ చేశాను. వాళ్ళందరూ మూవ్ ఆన్ అయ్యారు. అదే ప్లాన్ ఈ అమ్మాయికి అప్లై చేశాను. అంతా విని ఏడుస్తూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే నుంచి అసలు క్యాంపస్కి రాలేదు. బహుశా డిస్టర్బ్ అయి రాలేదేమో అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నీ కోసం ఇంత దూరం వస్తుంది అని నేను ఎలా ఊహించగలను? నువ్వు చేసింది తప్పు అని నేను అనలేదు కదా శ్రీ. కాదు, తప్పు అని కాదు, నేను ఊహించలేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను. నిజమే. సరే, తన గురించి ఇప్పుడు తెలిసిందిగా. అండ్ తనకి చెప్పిన అబద్ధం ఇప్పుడు నిజమే కదా. నా అమ్మ బ్రతికే ఉంది. మరి నేను ఎందుకు భయపడాలి? తను ఒక లొకేషన్ పంపించింది. మన వెంటనే అక్కడికి వెళ్ళాలి. కానీ అవే కింద నుండి పెళ్లి కొడుకు చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. సో కీర్తిని కాపాడాలా లేదా పెళ్లి కొడుకు అవ్వాలా? కాదు అవి ఎలాగో నేను ఎవరో తనకి తెలిసే కాబట్టి నేనే అంత ఎక్స్ప్లెయిన్ చేసి కీర్తిని తన నుంచి విడిపిస్తాను. అంత ఈజీగా కన్విన్స్ అవుతుంది అనుకుంటున్నావా? అవుతుంది. నోవే, వచ్చి నేరుగా తెలుసుకుంటాను. ఇంట్లో నేను మేనేజ్ చేస్తాను. సరే, నీ ఇష్టం.
నేను మన వాళ్ళకి కాల్ చేస్తాను, ఆ లొకేషన్ పంపు నాకు అన్నాడు శ్రీ. అభయ్ లొకేషన్ షేర్ చేస్తాడు. ముగ్గురు కిందకు దిగుతారు. అభయ్ ఎలా ఉన్నావు అంటూ బంధువులు గుమిగూడారు. బాగున్నా పిన్ని, మీరు బాగున్నారా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అంటూ అడుగుతూనే కొంచెం పని ఉంది, ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తాము. అవి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో అర్ధగంటలో నేను పెళ్లి కొడుకునే చెయ్యాలి అని అంటుంది సత్య. అమ్మ ప్లీజ్ 1 గంట తొందరగా వచ్చేస్తాము. అది కాదు హింస. అభి టెన్షన్ పడుతుండడం గమనించి వదిన వెళ్ళరాని వదిలేయి అంటుంది అభి వైపు చూస్తూ. సత్య ఇంకేం మాట్లాడలేదు. అభి దగ్గరికి వచ్చి నా కూతుర్ని భద్రంగా తీసుకునిరా అని అంటుంది హింస. అభిశ్రీ అఖిల మాట విని ఆశ్చర్యంగా చూశారు. సరే అత్తయ్య అంటూ ముగ్గురు బయలుదేరారు. కిడ్నాప్ చేసింది ఎలా జరిగిందో చూద్దాం. ఉదయం 8 గంటలకు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కీర్తి పెళ్లి కూతురు అవ్వటం వలన బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు అని స్టిక్ వేసేశారు. తనకి బయట కూడా వెళ్ళాల్సిన పని లేదు. అన్ని పనులు ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది. అబ్బాయితో మాట్లాడి శ్రీజాతో ఉప్పర్ మీటింగ్ పెట్టింది. 8 గంటలకి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరని చూసే స్క్రీన్ పైన అన్నోన్ నెంబర్ ఉంది. అన్నోన్ నెంబర్ ఎవరబ్బా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు? హలో కీర్తి, నేనా? కీర్తి ఏనా మాట్లాడేది? అవును మీరు. నేను నీకు తెలియదు, కానీ నువ్వు నాకు ఈ మధ్యలోనే తెలిసావు. కీర్తికి ఏదో అనుమానం వచ్చింది తన మాట్లాడే విధానంలో. ఒకవేళ ఐశ్వర్య మనిషి ఏమో అని అనుకుంది. నువ్వు ఐశ్వర్య మనిషివా? ఐశ్వర్యానా? హహహ, ఆ పిల్ల బచ్చా సరిపోదులే నీకు అని అంటుంది. ఎవరు నువ్వు? పక్కనే ఉన్న శ్రీజ ఎవరే అని అంటుంది. అటువైపు నుంచి ఎవరు లేని ప్లేస్కి వచ్చి మాట్లాడు అనింది. వాట్? ఎందుకు? చెప్తే కానీ రావా? అవును. హో వెరీ గుడ్ అంటూ నీకు ఒక మెసేజెస్ వచ్చి ఉంటుంది, లైన్లో ఉండి చూడు అనింది. కీర్తి వాట్సాప్ ఓపెన్ చేస్తే అక్షయ్ని ఒక కుర్చీలో కాళ్ళ చేతులు కట్టబడేస్తారు. నోటికి ప్లాస్టర్ వేస్తారు. స్పృహలో లేడు అక్షయ్. అక్కి అంటూ కంగారుగా, హలో ఎవరు నువ్వు? అక్కి, నేను ఎందుకు అలా కట్టేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఎవరే అంటే అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? అదేం లేదు, నువ్వు కొంచెం బయటకు వెళ్ళు అభయ్ గారు అని అంటుంది. ఓ అన్నయ్య అయితే నన్ను బయటకు పంపుతావా? అంతేలే అంటూ నవ్వుతూ శ్రీజ బయటకు వెళ్ళిపోతుంది. టెన్షన్ పడుతూ డోర్ లాక్ చేసేసి హలో అంటుంది. అభయ్ పేరు కీర్తి నోటి నుంచి వినపడేసరికి కోపంగా మారిపోతుంది. అటు నుంచి రెస్పాండ్ రాలేదు. మళ్ళీ హలో అంటుంది కీర్తి. హా ఎవరు మీరు? అక్కి. అక్కి ఏంటి మీ దగ్గర అలా ఉన్నాడు? వెరీ గుడ్, ఇప్పుడు లైన్లోకి వచ్చావుగా. అసలు ఎవరు నువ్వు? చెప్పానుగా నేను ఎవరినో నీకు తెలియదు. ఇక్కడికి వస్తే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనెందుకు రావాలి? నువ్వే రావాలి, లేదా అక్కి ప్రాణాలు పైలోకానికే వెళ్తాయి. వాట్ అంటూ షాక్ అయి అలా నిలబడిపోతుంది కీర్తి భయంతో. అవును మేబీ ఇంకో 1 గంటలోపు నేను పంపిన లొకేషన్కి రావాలి, లేదా అక్కిని ప్రాణాలతో చూడు. ఈ విషయం అక్కడ ఎవరికైనా చెప్పావో నాకు తెలుస్తుంది. మీ ఇంట్లో నా మనిషి ఆల్రెడీ తిరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి గుర్కాలో నీ దగ్గరికి వస్తుంది. ఆ గుర్కా నువ్వు వేసుకొని ఎవరికీ తెలియకుండా నీ ఫోన్ అక్కడే పెట్టేసి ఆ అమ్మాయి వచ్చిన ఫోన్ తీసుకుని ఒక ఆటో నీకోసం మీ వీధి చివరిలో ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఎక్కావు అంటే నేను చెప్పిన లొకేషన్కి తీసుకుని వస్తాడు. అది తెలివితేటలు చూపించకుండా నేను చెప్పినట్లు చేయి. నీ లవర్ కాబోయే శ్రీవారికి అసలు చెప్పకూడదు. నీ ఫోన్ ఆల్రెడీ ట్రాక్ చేశాను. చిన్న ఏ మెసేజ్ వెళ్ళినా నాకు తెలుస్తుంది. ఆకే స్మాష్. అప్పటి వరకు ఆ అమ్మాయి చెప్పిందంతా వింటున్న కీర్తికి చెమటలు కారుతున్నాయి. భయంతో శరీరం వణుకుతుంది. నో అక్కికి ఏం చేయదు. నువ్వు ఎలా చెప్తావో అలాగే చేస్తాను ప్లీజ్ అంటూ ఏడుస్తూ అడుగుతుంది కీర్తి. ఓకే డార్లింగ్, చెప్పినట్లుగా బుద్ధిగా ఏమీ చేయను. బాయ్ అని కాల్ కట్ చేసిన మరుక్షణం కీర్తి డోర్ తడుతూ ఉంటారు ఎవరు. కీర్తి భయంగా ఓపెన్ చేస్తుంది. ఎదురుగా గుర్కాలు అమ్మాయి. ఆ అమ్మాయిని లోపలికి రమ్మని ఎవరు చూడకుండా లాక్ చేస్తుంది. ఫోన్ వచ్చిందా అని అడిగింది. ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? ఇష్యూ ఎక్కువగా మాట్లాడుకు, టైం వేస్ట్ చేయకు. నీకు 1 గంట మాత్రమే సమయం. ఓకే. గుర్కా వెంటనే ఆ అమ్మాయి గుర్కా తీసింది. కానీ ఆ అమ్మాయి మొహం కనిపించకుండా మొత్తం స్కార్ఫ్తో కవర్ చేసుకుంటుంది తెలివిగా. ఆ గుర్కా కీర్తి వేసుకుని ఆ అమ్మాయి ఇచ్చిన పర్స్ ఒకటి తీసుకుని ఎవరికి అనుమానం రాకుండా బయటకు వెళ్తూ అందాన్ని చూస్తూ కళ్ళ నిండా నీళ్లతో బయటకు వెళ్తుంది. బయట అబ్బాయి పెట్టిన మనుషులు కూడా గుర్కా వేసుకోవటం అండ్ పెళ్లి సమయం కాబట్టి పట్టించుకోలేదు. అలాగే ఐశ్వర్య మనుషులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి అసలే గమనించే లక్షణం తక్కువ. సో వాళ్ళని కనిపెట్టలేదు. కీర్తి ఫాస్ట్గా వీధి చివరి ఆటో దగ్గరికి వెళ్ళి నెంబర్ చూసి ఆటో ఎక్కింది. ఆ డ్రైవర్ కూడా కర్చీఫ్ కట్టుకుని ఫేస్ కవర్ చేసుకున్నాడు. కీర్తికి ఏమీ అర్థం కావడం లేదు. ఆటో ఎక్కిన 5 నిమిషాలకి పర్సులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. వెరీ గుడ్ గర్ల్, చెప్పినట్లు చేస్తున్నావు. అక్కి అంటే అంత అభిమానమా? మరి అభయ్ అంటూ ఉండగానే షటప్, అక్కి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అప్ టు మై కాలేజ్ టైం. అభయ్ సార్ ఈజ్ మై లైఫ్.
డోంట్ కంపేర్ బోత్ అని కాంపంగా అంటుంది కీర్తి. అబ్బా లైఫ్ హూ ఆఫ్ లైఫ్ నీది కాదు అని నాకు తెలుసు, కానీ నువ్వు రా బేబీ. 45 నిమిషాల ఆటో డ్రైవర్ ఒక ప్లేస్లో డ్రాప్ చేసి వెళ్తాడు. కీర్తి కోసం ఆల్రెడీ అక్కడ ఎదురు చూస్తున్న వ్యక్తి కీర్తి కళ్ళకి గంతలు కట్టి చేతిలో ఉన్న పాస్ ఫోన్ తీసుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఏమీ తెలియటం లేదు కీర్తికి. కొంచెం దూరం నడిచాక కళ్ళకి ఉన్న గంతలు తీస్తారు. ఎదురుగా అక్షయ్ కుర్చీలో స్పృహ లేకుండా చూసి పరుగున వెళ్ళి అక్కి అక్కి అంటూ ఏడుస్తూ గట్టిగా పిలుస్తూ చంపలు తడుతుంది. హలో కీర్తి ఆ సౌండ్ వచ్చిన వైపు చూస్తుంది. ఎదురుగా చాలా అందమైన అమ్మాయి. లైట్ మెరూన్ కలర్ సింగిల్ పైట, స్లీవ్లెస్ బ్లౌజ్, లూజ్ హెయిర్, చెవిలో పెద్ద కమ్మలు, ఒక పెద్ద చేతికి గోల్డ్ బ్రాస్లెట్, ఇంకో చేతికి వాచ్. చూడటానికి ఎలాంటి మగవాడైనా పడి చచ్చే అందం తన సొంతం. ఎక్కడ వంపులు అక్కడ చక్కగా చెక్కాడు ఆ దేవుడు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా అక్కీని అని కట్టేశావు? ఏం చేస్తావు? తను మెలుగులకు కూడా రాలేదు. లేపు అక్కీని. మేబీ వెయిట్. ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడిగితే ఆన్సర్ ఎలా చెప్పేది? అక్కీకి ఏం కాదు, నువ్వు కంగారు పడకు. సేఫ్గా తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేరుస్తాను. అంటే అబ్బా కీర్తి, తనకి ఈరోజు మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది, మర్చిపోయావా? అవును కదా, ఈరోజు తనకి ఫైనల్ సెలక్షన్స్ అయ్యో టైం అయ్యి ఉంటుంది. అటు ఇటు చూస్తుంది. డోంట్ వరీ బేబీ, ఇంకా 1 అవర్ ఉంది, పంపిద్దాంలే. ప్లీజ్ అక్కేని పంపు, నేను వచ్చేసానుగా. కూల్, పంపుతాను అని చెప్పానుగా అంటూ ఉండగానే తన మనసులో వచ్చి అక్కి కట్లు విప్పి అక్కడే ఉన్న ఒక కారులో పడుకోబెడతారు. సేఫ్ డ్రైవ్, మా మరిదిని చూసి తీసుకుని వెళ్ళండి. మరిది అనే మాట ఆ అమ్మాయి నోటి విన్న కీర్తి షాక్ అవుతుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఈ పెళ్ళి అప్పడానికి కిడ్నాప్ చేసింది అని. అప్పటి వరకు ఐశ్వర్య పెట్టిన మనిషి అనుకుంటున్న కీర్తి ఆ మాటలు అలా చూస్తూ ఉండిపోయింది. అక్కిని కారులో తీసుకొని వెళ్తారు. ఇంకా ఇద్దరు మాత్రమే ఉంటారు. కీర్తికి ఎదురుగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది. కీర్తి కోపంగా చూస్తూ, నువ్వు అభయ్ సార్ కోసం ఇదంతా చేస్తున్నావా? ఇంటెలిజెంట్ కీర్తి నువ్వు. నా ప్రాణం పోయినా తన ప్రాణం పోయినా సరే నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని తన జీవితం పంచుకోడు నా అభి అంటుంది ఆవేశంగా కీర్తి. నా అభి అనేసరికి కోపంగా కీర్తి చెంప మీద కొడుతుంది జాహ్నవి. దెబ్బ కొంచెం గట్టిగానే తగిలింది కీర్తి చెంప మీద. జాహ్నవి వేలు ముద్ర పడింది. అప్పటికి నవ్వుతూ, నువ్వేమైనా చెయ్యి, నా నుంచి నా అభిని ఈ జన్మలో దూరం చెయ్యలేవు. అది నీకు ఈరోజు ప్రూవ్ అవుతుంది అంటూ మాట్లాడుతున్న కీర్తిని కోపంగా చూస్తూ చిటిక వేస్తుంది. ఆ శబ్దానికి తన మనసులో ఇద్దరు వచ్చి కీర్తికి మత్తు కలిసేలా కర్చీఫ్తో మత్తు మందు పెట్టుకొని ఉంటారు. కర్చీఫ్ కీర్తి ముగ్గు దగ్గర పెట్టగానే 2 సెకండ్స్కే మైకంగా మిస్ప్రో కోల్పోతుంది. కీర్తిని అక్షయ్ని కట్టిపెట్టినట్టు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి అభయ్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది. అక్షయ్ని సేఫ్గా తను వెళ్లాల్సిన రిహార్సల్ దగ్గర వదిలేసి కొన్ని నీళ్ళ మొహం మీద చల్లేసి తన స్పృహ వచ్చేలోపే అక్కడి నుంచి జాహ్నవి మనుషులు తప్పించుకుంటారు. ప్రెజెంట్ కీర్తి కోసం అభయ్, అఖిల్, శ్రీ బయలుదేరుతారు. చెప్పిన లొకేషన్కే ఇంకో అర్ధగంటలో చేరుకోబోతారు. అభయ్ ఫోన్ రింగ్ అవుతుంది. అక్కి అని స్క్రోల్ అవుతుంది. లిఫ్ట్ చేసి, చెప్పు అక్కి. అన్నయ్య అంటూ తన కిడ్నాప్ గురించి అలాగే మళ్ళీ తనకి మెలకు వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏం చెప్తున్నావురా? అని నేను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు వదిలేసా అంటూ అప్పుడే అభయ్కి ఏదో తడుతుంది. ఒక్క నిమిషం, నేను ఎప్పుడు వదిలారు? మేబీ ఇప్పుడే అన్నయ్య. ఓకే, టెన్షన్ అవ్వకు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఐశ్వర్య ఏదో చేసి ఉంటుంది. నన్నెందుకు అన్నయ్య? మేబీ కీర్తి కోసమేమో అంటూ కంగారు పడుతూ ఉండగా, లేదు తను ఇంకేదో ప్లాన్లో ఉంది. కీర్తి నా దగ్గరే సేఫ్గా ఉంది. నీ దగ్గర నేను పెళ్లి కొడుకుని చేశారుగా, ఇప్పుడు కీర్తి మన ఇంటికి రాకూడదుగా. అక్కి నా దగ్గర అంటే నా దగ్గర కాదు, శ్రీ వాళ్ళ ఇంట్లో. హో ఏమో, నాకు ఏదో తేడా కొడుతుంది. ఒకసారి కీర్తికి కాల్ చేసి మాట్లాడతాను. లేదు వద్దు. ఎందుకు అంటే తన ఫోన్ తన దగ్గరే ఉండి ఎవరైనా సిగ్నల్స్ చేస్తారేమో అని వద్దని చెప్పాను. సరే, తన దగ్గర ఇంకెవరున్నారో వాళ్ళ నెంబర్స్ ఇవ్వు. అక్క ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కీర్తి గురించి ఏమీ ఆలోచించకుండా ముందు రిహార్సల్ గురించి ఆలోచించు. గుడ్ లక్, బాయ్. అభయ్ కాల్ కట్ చేయగానే అక్షయ్కి ఏదో టెన్షన్ చేస్తుంది. అప్పుడే తన లవర్ చూస్తుంది. అక్కి, ఎంత టైం నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఏంటి ఇక్కడే నిలబడ్డావు? ఏం లేదు, వెళ్దాం. బాగా ప్లే చేయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏమైంది అభి? అక్కిని కిడ్నాప్ ఏంటి? ఈ జాహ్నవి చాలా తెలివైన అమ్మాయిలుగా ఉంది. అక్కిని కిడ్నాప్ చేసి కీర్తిని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరకు రప్పించుకుంటూ ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి. ఏంటో అభి, నాకేం అర్థం కావడం లేదు. అసలే ఈ ఐశ్వర్య ఒక తలనొప్పిగా ఉంది అంటే ఇప్పుడు కొత్తగా ఈ జాహ్నవి కూడా అన్నాడు అఖిల్. డోంట్ టెన్స్ అఖిల్, మనం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తే జాహ్నవిలో మార్పు వస్తుంది అన్నాడు శ్రీ. మళ్ళీ అభయ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఈసారి తన గెస్ట్ హౌస్లో ఉన్న మనుషుల దగ్గర నుంచి అభయ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతాడు.
ఓకే, మీరు నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అంటూ కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేస్తాడు. ఈసారి ఎవరు? ఆ ఐశ్వర్య మనసులో గెస్ట్ హౌస్లో ఉన్న తన వాళ్ళని విడిపించుకున్నారు మన వాళ్ళ మీద అటాక్ చేసి. వాట్ ఏంటవి అన్నీ మనకేదో సంకేతం ఇస్తున్నట్లే ఉన్నాయి. ఏంటి? బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకూడదు ప్లీజ్, గాడ్ సేవ్ హస్ అంటూ అఖిల్ ప్రేయర్ చేసుకున్నాడు దేవుడికి. ఏం కాదు అఖిల్, కంగారు పడుకో, చూసుకుందాం. ఇంతలో వాళ్ళు అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యారు. సేమ్ కీర్తిని ఎలా అయితే తీసుకునడానికి మనుషులు ఉన్నారు, అలాగే వీళ్ళని తీసుకునడానికి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ గంతలు ఏమీ కట్టలేదు. అభయ్ సార్ మాత్రమే లోపలికి రావాలి. రేయ్ మూసుకొని పోరా అంటూ వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయాడు శ్రీ. ఒక 2 అడుగుల తర్వాత అడుగులు ఆపేశాడు. కారణం, తలకి నేరుగా గన్ ఎదురుగా ఇంకో 2 నిలబడ్డారు. అభయ్ సార్ మాత్రమే రావాలి. నో ఎంట్రీ ఫర్ యూ అండ్ యూ. కోపంగా కళ్ళు పెద్దవి చేసుకున్నారు అఖిల్ అండ్ శ్రీ. మీరు ఉండండి, నేను వెళ్తాను. అవి నాకేం కాదు, మీరు జాగ్రత్త అంటూ కళ్ళతోనే సైగ చేస్తాడు అభి ఇద్దరికి. ఓకే అంటారు. వాళ్ళ ఇద్దరితో పాటు ఒక మనిషిని పెట్టి అభయ్ని లోపలికి తీసుకొని వెళ్తారు. లోపలికి వెళ్ళగానే కీర్తి పరిస్థితి చూసి అభయ్ కోపంతో కళ్ళు పెద్దవి చేస్తాడు. నేరుగా అభయ్ని చూసిన జాహ్నవి ఒక్కసారిగా ప్రేమలోకానికి వెళ్ళిపోతుంది. నేను కన్న కలల రాకుమారుడు నా కోసమే వచ్చినట్లుంది. ప్రేమరాజా చెంతకు చేరు అంటూ హత్తుకోమని చేతులు చాపుతుంది. ఇంతలో మేడం అంటూ పిలుపు. షేట్, పరువంతా పోయింది. అయినా పర్వాలేదులే, నా అభి కోసమే కదా అని మనసులో అనుకుంటూ హాయ్ అభయ్ హవయు అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అడుగుతుంది. అభయ్ మాత్రం కోపంగా చూస్తూ ముందు కీర్తి కట్లు విప్పి తనకి స్పృహ తెప్పించు. ఆ మాట జాహ్నవి మనసుకి గుణపంలా గుచ్చుకుంటుంది. జస్ట్ డూ వాట్ ఐ సే అన్నాడు గట్టిగా. ఆ సౌండ్కి కీర్తికి మెలకువ వచ్చేసింది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ హూ హూ అంటూ కట్లు విప్పమని గింజుకుంటుంది. కీర్తి, భయపడకు, నేను వచ్చేసానుగా అంటే భరోసా ఇస్తాడు అభయ్. అభి, నేనెవరో తెలుసా నీకు? అమెరికా టాప్ ఇండస్ట్రియల్స్ ఒక కూతురుని. అయితే ఏంటి గొప్ప? నీ గురించి, నీ ప్రేమ గురించి అంతా నాకు శ్రీ చెప్పాడు. నీకు తెలియని విషయం నేను చెప్తాను విను. ఆ శ్రీ, ఆ యదవ్ వల్లనే నేను నీకు దూరం అయ్యింది. వాడిని చంపేస్తాను. అవునా? నీకు ఆ ఛాన్స్ ఉంది. వాడు బయటనే ఉన్నాడు, వెళ్ళి చంపు. కీర్తి ఆ మాటలకు భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అభి, నేనేంటో తెలియక ఆడుకుంటున్నావు. చూడు, నాకు నీతో గొడవ పడే సమయం లేదు. సందర్భం ఇది కాదు. మా ఇంట్లో 1 గంటలో ఇంటికి వచ్చేస్తాను అని మాట ఇచ్చే వచ్చాను. నువ్వు శ్రీ చెప్పింది అబద్ధమని అనుకొని పొరపాటున ఇలా చేస్తున్నావు. నిజానికి కీర్తినే అమ్ము నే కీర్తి. నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదు జాహ్నవి, నేను చెప్పేదంతా నిజమే. కావాలంటే నీకు ప్రూఫ్స్లు కూడా చూపిస్తాను. నేను నమ్మను. మీరేదో మేనేజ్ చేస్తున్నారు, నా దగ్గర నిజాలు దాస్తున్నారు. హలో హాల్ అంటూ ఒక శబ్దం. ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తారు. కీర్తి చూపుల్లో భయం, ఆందోళన. అభయ్ చూపుల్లో ఆవేశం, కోపం. జాహ్నవి చూపుల్లో ఆశ్చర్యం, అనుమానం. శ్రీ వెనకాల గన్ పెట్టుకొని ఒకరు. అలాగే అఖిల్ అండ్ జాహ్నవి మనుషులు కూడా లాక్ చేసేసిన ఐశ్వర్య మనసులు. ఐశ్వర్య చాలా స్టైల్గా నడుచుకుంటూ నేరుగా అభయ్ దగ్గరికి వచ్చింది. ఏంటి అభయ్, నేను ఇక్కడ అని షాక్ అయ్యావా? నేను ఐశ్వర్యాని. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను. మన బెట్టింగ్లో ఇంకో వారం రోజులే ఉంది కదా. చూసావా, అప్పుడే నేను నీ కీర్తిని చంపడానికి వచ్చేసాను. వచ్చాక నేను నా ప్రాణాలతో ఉండగా నా కీర్తి మీద ఈగ కూడా వాలనివ్వను. వై అబ్బాయి, నీకు నీ ప్రాణాల మీద ఆశ లేదా? చూడు, నీకోసం అమెరికా నుంచి ఎంత అందమైన అమ్మాయి వచ్చిందో. ఆ కీర్తిలో ఏముంది? నా బొంద. దీనిలో సగం కూడా లేదు. సైలెంట్గా నాకు కీర్తిని అప్పచెప్పి నువ్వు ఈ పిల్లని పెట్టుకొని పో. నీలో కొంచెం కూడా ఆడపిల్ల లక్షణాలు లేవా? ఉన్నాయి, కానీ అవి నీ దగ్గర చూపించాల్సిన అవసరం నాకు లేదు. అవి చూపించుకోవడానికి నాకంటూ ఉన్నాడు. నేను ఇలా రోడ్డు పైన వదిలేసి బిజీ కదా. నా మొగుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మైండ్ యువట, లేదా మాట్లాడటానికి ఆ నాలుకే ఉండదు. అభయ్ అంటూ కోపంగా అరుస్తుంది ఐశ్వర్య. జస్ట్ షాప్ ఇట్, ఓకే? నీకు ఇదే లాస్ట్ అండ్ ఛాన్స్. మళ్ళీ కీర్తి జోలికొస్తే అస్సలు బాగోదు. రాను అభయ్, ఎందుకంటే ఈరోజే దానికి చివరి రోజు ఈ భూమి మీద. అలా అని నువ్వు అంటే సరిపోదు. దానికి యమదూతను నేనే. అది చూద్దామంటే కీర్తి దగ్గరికి వెళ్ళబోయాడు అభయ్. మధ్యలో జాహ్నవి అడ్డుగా నిలబడింది. నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి. అభయ్కి ఉన్న కోపంలో చాచి చంప మీద కొట్టాడు జాహ్నవిని. అంతే, కళ్ళు బయలు కమ్మింది అమెరికా పాపకి. పిచ్చి పట్టిందా? నీకు చెప్తుంటే అర్థం కదా నీకు అంటూ గట్టిగా అరిచాడు. వెళ్ళి కీర్తి కట్ల విప్పి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి మెల్లిగా లే కీర్తి అంటూ 2 భుజాలు పట్టుకున్నాడు గట్టిగా. ఐశ్వర్య నేరుగా గన్ గురి పెడుతుంది. కీర్తి కళ్ళు గట్టిగా క్లోజ్ చేసుకుంటుంది. మెల్లిగా ఐశ్వర్య గన్ కిందకు వెళ్తుంది. కారణం అప్పటికే రాజ్ అంటే
అభయ్ ఫ్రెండ్ పోలీసు వాళ్ళతో వచ్చారు. అసలు వచ్చింది జాహ్నవి కంట్రోల్ చేయటానికి, కానీ ఐశ్వర్య దొరుకుతుంది అని అనుకోలేదు. ఎప్పుడైతే జాహ్నవి కీర్తి కిడ్నాప్ గురించి చెప్పిందో అప్పుడే రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లొకేషన్ షేర్ చేశాడు అభయ్. జాహ్నవి తన మాటలు నమ్మి కీర్తిని విడిచిపెడితే ఎలాంటి సమస్య లేకుండా అందరూ సేఫ్గా వెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ అనుకోనితుగా ఐశ్వర్య రావటం ఆశ్చర్యం కలిగింది. అప్పటికే రాజ్ ఫోర్స్ అంతా లొకేషన్కి చేరుకున్నారు. ఎప్పుడు గన్ తీస్తుందని రాజ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. అడ్డంగా దొరికిపోయింది ఐశ్వర్య. అంతలో అభయ్ మనుషులు కూడా వచ్చేశారు. పోలీస్ అభయ్ మనుషులు కలిసి జాహ్నవి ఐశ్వర్య మనసులను కట్టిపెట్టి మోకాల మీద కూర్చోబెట్టారు. జాహ్నవికి ఏం అర్థం కాదు. అసలు ఇదంతా ఏంటి? నేను అభయ్ కోసం ప్లాన్ చేస్తే ఇక్కడ ఏదో జరుగుతుంది. అసలు ఈ ఐశ్వర్యకి ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఐశ్వర్య జాహ్నవిని కూడా చేతులు లాక్ చేసి చెరో చైర్లో కూర్చోబెట్టారు. అవి ఏం చేద్దాం, అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టేయండి అంటాడు కోపంగా అఖిల్. అందరూ భయపడతారు. అందరికీ మా అమ్మోనే కావాలి. ఛీ, అయినా నీకు అమెరికాలో ఇంకెవరూ లేరా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావంటూ కోపంగా అరిచాడు అఖిల్. నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో తెలుసా నీకు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది జాహ్నవి. చూడు జాహ్నవి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. నీకు చెప్పింది అంతా నిజమే. అభి నిజంగానే అమ్మోని ప్రేమిస్తున్నాడు అన్నాడు శ్రీ. కానీ అమ్మ బ్రతకలేదు కదా అంటుంది ఆవేశంగా జాహ్నవి. కథ కొనసాగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.